హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వార్తావాణి. నేను మీ విజయ్ రెడ్డి. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసేందుకు తన ఆస్తులను సైతం లెక్క చేయలేదు. ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా తనదైన మార్గం క్రియేట్ చేశారు. ఒక తండ్రి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ సిద్ధాంతాలను పక్కకు పెట్టాడని తెలిసి ఆ పార్టీకే రాజీనామా చేశారు. ఆయనే కేకే మహేందర్ రెడ్డి. కేటీఆర్ గెలుపు కొరకు కేసీఆర్ ఆయనకిచ్చిన హామీ ఏంటి? నిజంగానే కేటీఆర్ను ఓడించేందుకు జగన్ డబ్బులు ఇచ్చారా? ఇలా అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన ఈ పాడ్కాస్ట్లో పంచుకున్నారు. ఇంకెందుకు లేట్, లెట్స్ డైవ్ ఇంటూ పాడ్కాస్ట్. నమస్తే కేకే మహేందర్ రెడ్డి గారు. నమస్తే విజయ్ గారు. వెల్కమ్ టు వార్తావాణి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు విజయ్ గారు? యా, గుడ్, ఫైన్ అండి. రాజకీయాలు కాకుండా కేకే మహేందర్ రెడ్డి ఇంకేం చేస్తుంటారు? నా వృత్తి, నేను న్యాయవాద వృత్తి చేస్తాను. మా అమ్మ నాన్న నన్ను అడ్వకేట్ చదివించారు. నా జీవనోపాధి కొరకు నేను న్యాయవాద వృత్తిలో జాయిన్ అయ్యాను. ఇప్పటికి కూడా రాజకీయాలు చేసుకుంటూ నా మెయిన్ కోర్సు నేను నా బతుకుదెరువు కొరకు మాత్రం నేను ఇప్పటికి కూడా న్యాయ వృత్తినే చేస్తాను. ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, నాకు పదవులతో పెద్ద ఆశ లేదు అలా అని చెప్పిన మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? సో మీ రాజకీయాల జర్నీ స్టార్టింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? వాస్తవం చెప్పాలంటే రాజకీయం అని నేను అన్ను, కానీ నేను విద్యార్థి రాజకీయాల నుంచే రాజకీయాల్లో వచ్చాను. విద్యార్థి రాజకీయాల్లో అక్కడ ఉన్న విద్యార్థి సమస్యలపైన స్పందించడం జరుగుతుంది. అందులో భాగంగానే విద్యార్థి రాజకీయాల నుంచే ఒక సామాజిక కార్యకర్త, ఒక సోషల్ థింకింగ్గా ఉన్న వ్యక్తిగా ఆలోచన పరిధితో ఉన్నాను తప్ప నేను రాజకీయాలను ఎప్పుడు అనుకోలేను. వాస్తవం చెప్పాలంటే విద్యార్థి సమస్యలపైన అప్పుడు స్పందించాము. తర్వాత అడ్వకేట్గా ఉన్నప్పుడు మా అడ్వకేట్ సమస్యలపైన స్పందించాం. అదే మాదిరిగా సామాజిక రుగ్మతలు ఏవైతున్నాయో వాటిపైన స్పందించాల్సిన బాధ్యత ఒక చదువుకున్న వ్యక్తిగా, ఈ గడ్డపైన పుట్టిన బిడ్డగా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను మనము దూరం చేయాలన్న ఉద్దేశం కొద్దీ స్పందించే వాళ్ళం అంతే. అందులోనే భాగంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం కళ్ళారా చూడడం జరిగింది. ముఖ్యంగా మేము అడ్వకేట్గా పనిచేసేవాళ్ళం. అంతకుముందు మేము ఒక నిరుద్యోగులుగా ఉద్యోగాల కొరకు వేటాడేవాళ్ళం. అనేకమైన ఉద్యోగులకు పోటీ పరీక్షలు రాసేవాళ్ళం. అందులో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, నీళ్ళల్లో జరుగుతున్న అన్యాయాల్లో కానివ్వండి, కృష్ణా గోదావరి జలాల వాటాల్లో జరుగుతున్న అన్యాయం కానివ్వండి, నిధుల కేటాయింపుల్లో కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్న అన్యాయం చూసినప్పుడు ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డగా మాకు ఒక బాధ కలిగేది. ఆ బాధల నుంచే మేము స్పందించేవాళ్ళం. అందుకనే ఎవ్వరు తెలంగాణ ఉద్యమం గురించి సరే వెనకట పెద్దలు మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత యూనివర్సిటీలో మేము టీఎల్ఎస్ఓ అని, టీఎస్ఎఫ్ అని, అంటే తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని చెప్పి ఇట్లా పెట్టుకుంటూ తెలంగాణ విద్యార్థులకు జరిగిన అన్యాయం ఆ రోజు ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీలో మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రస్తాపించారు తెలుగు యూనివర్సిటీ. అందులో రిక్రూట్మెంట్స్లో వీసీఎం మనోడే, పెద్దలు కీర్తిశేషులు సీనారాయణ రెడ్డి గారు. కానీ రిక్రూట్మెంట్ చూసుకుంటే మొత్తం మంది కూడా ఆంధ్రలో ఉన్నారు. తెలంగాణకు అసలు పొజిషన్ లేకుండే, ఒక్క పొజిషన్ కూడా లేకుండే, పోస్ట్ లేకుండే. ఒకవేళ పోస్టులు ఉన్నా కానీ ఏదో ఒకటో రెండో మూడో చిన్న పోస్టులు ఏదో ఇచ్చాను. అప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను ఇప్పుడు అయిపోయేటప్పుడే అడ్వకేట్కి కూడా 1989లో అడ్వకేట్కి కూడా నేను అప్పుడే ఎన్రోల్ చేయడం జరిగింది. దానిపైన ముఖ్యంగా స్పందించడం. దాని తర్వాత తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి కొరకు ఇప్పుడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి, అట్లనే పెద్దలు గాదే ఎన్ఏ గారు వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాల రూపానో మనకు జరుగుతున్న అన్యాయాలపైన ఉన్నప్పుడు వాటిపైన గొంతు కలిపి మనం కూడా ఆ తెలంగాణ రాష్ట్ర యొక్క ఆవశ్యకతను చెప్పడంలో మనవంతు పాత్రను మనం పోషించాం. అదే పెద్ద గొప్ప పాత్ర నేను అనుకోవట్లే. ఈ గడ్డపైన పుట్టిన బిడ్డగా మనవంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి కాబట్టి చేసుకుంటూ పోవడం జరిగింది. అందులో భాగంగానే మేము తర్వాత అడ్వకేట్గా అయిన తర్వాత కూడా తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ టీఎల్ఏ పెట్టుకోవడం జరిగింది. టీఎల్ఏ పెట్టుకొని మనం ఈ యొక్క ప్రాంత ప్రజలను మనమే అది చేయాలి, చైతన్యవంతం చేయాలి, వాళ్ళకి ఈ సమస్యల గురించి చెప్పాలి, మన నీళ్లు ఏ విధంగా వాళ్ళు దోచుకుపోతున్నారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా పోతున్నాయి, రాకుండా పోతున్నాయి అనే ఉద్దేశం కొద్దీ, చెప్పే ఉద్దేశం కొద్దీ ప్రతి జిల్లాలో కూడా ప్రతి
మున్సిపల్ కోర్టు లెవెల్లో కూడా మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి అప్పుడు తిరగడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర లెవెల్లో అంటే అప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతమంది అడ్వకేట్లతో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఇలా. దాని తర్వాత వచ్చిన క్రమంలో ఇక తెలంగాణ ఉద్యమానికి మేము మా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశం కొద్దీ జరిగిన రాజకీయ పరిణామాలు అనుకోండి, అవి ఉద్యమ పరిణామాలు అనుకోండి, దానికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మేము అందరం కూడా ముందుకు వచ్చినాం. అంతే తప్ప ఏదో నేను గొప్ప చేసినాను నేను అనుకోవట్లే. అయితే మీరు ఇంకోటి అడిగిన ఇప్పుడు నన్ను తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు నాకు పదవులు వద్దని చెప్పినది. ఎందుకంటే ఉద్యమ సమయంలో పదవుల గురించి రాలే ముందర ముచ్చట ఎక్కడ కూడా. తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు మా జీవితం ధన్యమైంది అనుకున్నది వాస్తవం. కానీ అప్పుడు నేను ఎక్కడ కూడా డయాస్లు ఎక్కి స్పీచ్లు ఇవ్వలే. ఇప్పుడు కూడా మేము అంటున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరైతే తెలంగాణ ప్రజల మనసుతో ఆలోచించడం వల్ల చేతుల్లో పడుతుందో అప్పుడు మాకే పదవులు అవసరం లేదు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎట్లుందంటే తెలంగాణ ప్రజల బతుకులన్నీ కూడా పీన మీదికి పోయి పొయిలబడ్డట్టే. ఒక దోపిడీదారుల చేతుల్లో ఒక నయవంచనకు గురైన తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ ఉద్దేశం కొద్దైతే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో తెలంగాణ ప్రాంతంలో 85% మంది బడుగు బలహీనాలు దళిత వర్గాలు ఉంటాయి. అదేవిధంగా నిరుద్యోగుల యొక్క ఆశలు నెరవేర్చాలని చెప్పి అనేక మంది తల్లుల యొక్క కడుపు కోతలకు గురవుతుంటే సోనియా గాంధీ గారు మీరందరూ కూడా సోనియా గాంధీ గారు అంటారు కావచ్చు, కానీ ఆమె తెలంగాణ తల్లి అని నేను అంట. సరే ఇచ్చిన ఆమె రాజకీయ నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇస్తే తెలంగాణను ఏ విధంగా ఇలా దోచుక తిన్నారు, ఇలా తెలంగాణ పరిపాలించిన వాళ్ళు గత 10 సంవత్సరాలు అనేది పక్కన పెట్టినట్టయితే తెలంగాణ తల్లి అంటే నేను సోనియా గాంధీ అండి ఇప్పుడు. ఎందుకంటే దేశ చరిత్రలో ఆమె సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు ఆవిడ పేరు. ఎందుకంటే ఎవ్వరు కాదన్న దాన్ని మరిచిపోయిన దాన్ని ఒక మాట ఇచ్చి మాటకు కట్టుబడి మాటకు విలువంటే ఇట్లుండాలి, మాటకు ఎంత రాజకీయంగా ఎంత నష్టపోయినప్పటికి కూడా ఇలా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు పక్కన పడిపోతుందని తెలిసి కూడా ఆవిడ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందంటే ఆవిడ తెలంగాణ తల్లి అని చెప్పక తప్పది వాళ్ళు. ఎందుకంటే అటువంటి తెలంగాణ తల్లి ఎంతో రాజకీయ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇలా ఈనగాసి నక్కలపాలు చేసినట్టయింది. తెలంగాణ ప్రజలు ఎవరైతే తెలంగాణ కొట్లాడినని చెప్పి ఇలా వాళ్ళకు ఓట్లేస్తే ఇలా వెనకట గోరీలు గజీలను చూసినాం, మనం పిండారులను చూసినాం. దొంగలల్లో పిండారులను ఉండేవాళ్ళు. గజనీలు గోరీలు ఈ దేశం మీద దండయాత్రలు చేసి దొరికిన కాడికి దోచుకునే వాళ్ళు. హిందువుల దగ్గర చాలామంది మన దగ్గర ఏంటంటే బంగారం దాచిపెట్టుకునే అలవాటు ఉంటుంది, గుళ్ళల్లో కూడా బంగారాన్ని పెట్టుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి గుళ్ళపైన ఇలా కుటుంబాలపైన దాడులు చేసి రాజులపైన దాడులు చేసి ఇలా బంగారం ఎత్తుకపోయారు. అట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తులు పిండారులను తలపించే మాదిరిగా, గజనీలను గోరీలను తలపించే మాదిరిగా, కంచే చేను వేసిన చందంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిని ఇలా అందిన కాడికి దోచుకొని ఇలా అందలం ఎక్కిన వాళ్ళు ఎవరయ్యా అంటే గత బీఆర్ఎస్ పరిపాలకులను చెప్పక తప్పది. అలా ఈ రాష్ట్రాన్ని ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని కుటుంబం దోచుకుంటే ఇవాళ అందులో ఉన్న వందిమాగాదులు మంత్రులే అనుకోవచ్చు, ఎమ్మెల్యేలే అనుకోవచ్చు, అతనికి అండదండగా ఉండే కొంతమంది వందిమాగాదులు కావచ్చు, రాష్ట్రాన్ని కూడా ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి నెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే నేను ఏమంటున్నానంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఏ సదుద్దేశం కొద్దైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో ఆ యొక్క అమరుల ఆశయాలు నెరవేరలే, ఆ యొక్క విద్యార్థుల ఆశయాలు నెరవేరలే, తెలంగాణ తల్లులు తమ బిడ్డలను ఏ ఆశయం కొద్ది బలిదానం ఇచ్చిండ్రో ఆ తల్లుల కళలు నెరవేరలే. అందుకే తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు తల్లి సోనియా గాంధీ గారి కళ నెరవేర్చాలని చెప్పి ఈ 10 సంవత్సరాల ఒక అప్రజాస్వామిక నియంతృత్వ నిరంకుశ పరిపాలనకు అంతం పలికి తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ పక్కన ఆవిడ రుణం తీసుకోవడానికి నిలబడ్డారని చెప్పి నేను భావిస్తున్నాను. వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీలో మీరు కీలకంగా ఉన్నారు. ఆ టైంలో ఆ ఉద్యమం టైంలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ఆ పార్టీ అభ్యర్థి మీద పోటీ చేస్తారు మీరు. సో కేసీఆర్కి మీకు ఎక్కడ చెడింది? తెలంగాణ ఉద్యమం నన్ను అందులోకి నెట్టుకుపోయింది. కేసీఆర్ నాకేమి చుట్టం కాదు, నాకే శత్రువు కాదు. తెలంగాణ ఉద్యమమే మమ్మల్ని కలిపింది. అక్కడ తెలంగాణ ఉద్యమానికి ఉన్న ఉద్వేగం అటువంటిది. మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో
సరే నా వంతు పాత్ర పోషించినది కీలక పాత్రనా ఏ పాత్ర అనేది ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళకి అది సమాజానికి సంబంధించిన సమస్య అది. నా వంతు పాత్ర మాత్రం నేను తప్పకుండా త్రికరణ శుద్ధిగా పనిచేసిన నేను. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేయడంలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన. దానికి ఏజెండాను నిర్ణయించడంలో కూడా నా వంతు పాత్రను పోషించిన. నేను దానికి ఫౌండర్ సెక్రటరీగా ఉన్నా. తెలంగాణ ఉద్యమానికి ఎవరు పట్టుమని 10 మంది లేనప్పుడు, తెలంగాణ ఉద్యమాన్ని హెకిల్ చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం అంటే చూసి నవ్విన వాళ్ళు ఉన్నప్పుడు, అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక స్ఫూర్తిని మా గుండెల్లో నింపుకొని ముందుకు పోయి మా వంతు కర్తవ్యాన్ని మేము నెరవేర్చామని అనుకుంటున్నాం. ఇలా సరే ఎక్కడ చెడిందంటే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఫస్ట్ టైం అనుకున్నాం మనం, తెలంగాణలో కుటుంబ పరిపాలన ఉండకూడదు. ఎందుకంటే అంతకుముందే తెలంగాణ ఉద్యమం నవ్వుల పాలైంది. ఆ నవ్వుల పాలైన తెలంగాణను మళ్ళీ ఒక చక్కటి బాటలో పెట్టాలంటే ఇలా కుటుంబ పరిపాలన వస్తే మళ్ళీ ప్రజలు ముందే వెనకపోతారు. కాబట్టి మరి చెన్నారెడ్డి ఉద్యమం తర్వాత వారు చేసేంత సేవ చేసిన తెలంగాణ ఉద్యమానికి, తర్వాత ఇందిరారెడ్డి గారు వచ్చిండ్రు, తర్వాత మనం పెట్టినప్పుడు కూడా చాలామంది పట్టుమని 10 మంది రాలే ఎక్కడ కూడా. అయినప్పటికీ కూడా నవ్వుల పాలైన ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిన ఒక సంకల్పం కొద్దీ పోతున్న సమయంలో కుటుంబ పాలన ఉండకూడదు అనుకున్నాం. అందుకే కేసీఆర్ గారు ఏదైతే సింహగర్జన కరీంనగర్ సభలో పెట్టారో అప్పుడు ఏమన్నారు, నేను మా ముసలి తప్ప నాకు సోలెడు బియ్యం ఉంటే తప్ప వేరే సరిపోవు నాకు, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, ఎవరు రారు రాజకీయాల్లోకి అని చెప్పడం జరిగింది. నేను కుష్ఠరోగినైనా కౌలించుకుంటా, గొంగలి పూరునైనా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు, ఒక తెలంగాణ ఉద్యమం ఏదైతే ఏ విధంగానైతే నిర్వీర్యం అయిపోయి నవ్వుల పాలైపోయిందో దానిలో పునరుత్తేజం తేవడానికి, దాన్ని మళ్ళీ పునరుత్తేజం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్లో ఏదైతే నిజంగా నిస్వార్థ సేవతోని వీళ్ళు పనిచేస్తాను ఉద్యమాన్ని చేస్తున్న ఉద్దేశం, ఒక ప్రగాఢమైన కోరికని కలిగించడానికి ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఇలా వాటన్నింటి కూడా పక్కన పెట్టి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మెల్లమెల్లగా వేళ్ళు ఊనుకొని ఇవాళ అది పాకుతూ వచ్చిందో, వచ్చిన కొద్దీ ఈయనలో ఉన్న అసలు రంగులు బయటపడుతూ వచ్చినాయి. కొడుకుని తీసుకురావడం, కూతుర్ని తీసుకురావడం. అందుకే 2009లో టికెట్ ఇస్తానప్పుడు కొడుకు ఎందుకు ఇస్తారు టికెట్ అని అడిగినాం మనం. ఎందుకంటే మనం కుటుంబ పాలనకు వ్యతిరేకం కదా. కుటుంబ పాలన అంటే ఏంటి, రాజరిక పరిపాలనే కదా. ఆ రాజరిక పరిపాలనకు మేము వ్యతిరేకం ఇవాళ. కాబట్టి ఆ గడీల పరిపాలనకు మేము వ్యతిరేకం. కాబట్టి తెలంగాణలో ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకమైన సామాజిక ఆర్థిక ఉద్యమాలు వచ్చినాయి, విప్లవ ఉద్యమాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, నియంతృత్వ పరిపాలనకు, దొరల గడీల పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చినాయి. మారుతున్న క్రమంలో అంతరించిపోయినాయి. అనేక సామాజిక ఆర్థిక కోణాల్లో పరిశీలించినట్టయితే ఆ మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఆ ఉద్యమాలు అడించిపోయినాయి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒకటే తెలంగాణ ఉద్యమం అన్ని ప్రాంతాల్లో సమానంగా రాలే ఎక్కడ, కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే వచ్చింది. ఒక ఉప్పెనలో వచ్చింది. అది జడ్పీటీసీ ఎలక్షన్ తీసుకోండి, మీరు ఏ ఎలక్షన్లో కానీ మనం గెలిచినాం. 2 జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచినాం, మనం పోటీ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలు గెలిచినాం. ఎక్కడ గెలిచినాం మనం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతంలో గెలిచినాం ఎక్కువ. ఆదిలాబాద్లో కొంతమేర అక్కడక్కడ, వేరే ప్రాంతాల్లో మనకు లేదు. దక్షిణ తెలంగాణ 0, రంగారెడ్డి, మెదకులో 2-3, ఎందుకంటే ఆయన ఉన్నది ఒకటి ఇక్కడ. అదే రంగారెడ్డి కానివ్వండి, అదే మాదిరి మహబూబ్నగర్ కానివ్వండి, నల్లగొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వరంగల్లో కొంత పార్టు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనం 0 ఉన్నాం. అంటే ఆ ప్రాంతంలో జరిగిన సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏవైతే విప్లవోద్యమాలు అక్కడ జరిగినాయో అవన్నీ కూడా సద్దుమణిగిపోయినాయి. వాళ్ళందరూ కూడా ఇందులో మిళితమైంది. వీళ్ళ మనతో పాటు కలిసి నడిచిన వాళ్ళు. కాబట్టి అక్కడ ఉద్యమాలు నడిచినాయి. అక్కడ దాన్ని పెట్టుకొని మనం అందరం కూడా దాన్ని చేసినప్పుడు వాళ్ళ భావజాలం అంతా దేనికి వ్యతిరేకంగా వచ్చింది, గడీల పరిపాలనకు, దొరల పరిపాలనకు, భూస్వామ్య వ్యతిరేక పరిపాలనకు అనుగుణంగా ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ వస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి, దళిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో 80% మంది ఉన్నారో వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ భావజాలం అంతా కూడా మనతో మిళితమైంది, కలిసిపోయింది. కాబట్టి అక్కడ మనకు రిజల్ట్ వచ్చింది. దాన్ని పక్కన పెట్టి ఇలాంటి కుటుంబ పరిపాలన తీసుకొస్తున్నప్పుడు అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే దానికి సరే దానికి వాళ్ళు మనం, ఎందుకంటే పార్టీ అధినాయకుడు ఆయన అప్పుడు ఆ పార్టీకి ఆయన చేతిలో ఉంది బీఫామ్ ఇచ్చుకున్నాడు కాబట్టి నాకు నేనుగా ఒక సిద్ధాంతం కట్టుబడి ఉన్న వ్యక్తిగా నేను వారి కొడుకు పైన పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నా ప్రాంత ప్రజలు, సిరిసిల్ల గడ్డ ప్రజలు ఎన్ని ప్రలోభాలకు వాళ్ళు గురి చేసి ఎన్ని చేసినప్పుడు కూడా నాకు అండగా నిలబడ్డారు. నాకు అండగా నిలబడడం అంటే నిదర్శనం ఏంటంటే, నేను 170 కోట్లతో ఓడిపోవడం కదా. నేను ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని, మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో ఉన్న వ్యక్తిని.
నేను ఒక అనామకుణ్ణి. ఆ ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం కొరకు పేరునే తప్ప నేను మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. హైదరాబాద్లో చదువుకొని నేను హైదరాబాద్లో వకాలత్ చేసుకుంటున్న వ్యక్తిని. నాకు అండగా నిలబడరంటే వాళ్ళు ఏ విధంగా ఒక రకమైన కేసీఆర్ గారి యొక్క మ్, బా ఏదైతే ఆయన నిరంకుశ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఓటేసిందనే చెప్పాలి. ఆ రోజు ఎప్పుడు టీడీపీ పొత్తాయి నాకు హ్మ్. మహాకూటమి, మహాకూటమి, సిపిఐ, అవును. సిపిఎం అన్ని పొత్తులు ఉన్నప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్గా నన్ను ఒక బక్కపలచరుండి నన్ను. నేను రాజకీయ దురంధరుణ్ణి కాదు. నా కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. అంటే న్యాయానికి అన్యాయానికి మధ్యలో ప్రజల బేరీజు వేసుకున్నారు. కాబట్టి అప్పుడు నేను వ్యతిరేకించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. దానికి నేను ఎప్పటికి కూడా సిరిసిల్ల గడ్డ పైన పుట్టిన బిడ్డగా, సిరిసిల్ల గడ్డ అంటేనే చైతన్యానికి అడ్డ అది. ఆ ప్రాంతంలో అనేకమైన సామాజిక ఆర్థిక ఉద్యమాలు వచ్చినాయి. ఇప్పటికి కూడా ప్రజలు నన్ను గెలిపించలేదు అనేది మూర్ఖత్వం. ఇప్పుడు ప్రజలు ఎప్పటికీ నాకు అండగానే ఉన్నారు. ఇవాళకి కూడా నాకు అండగానే ఉన్నారు. 10 సంవత్సరాలు ఆయన మంత్రిగా పనిచేసిండు. మొన్న కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసిండు. మళ్ళా చేసినప్పుడు ఆయన ఖర్చు ముందు, ఆయన అధికార యంత్రాంగ దుర్వినియోగం ముందు నేను ఎంత బలాదూరు. నేను నాకు ఎన్ని వేల ఓట్లతో గెలిచిండు ఆయన? 28,000 ఓట్లతో గెలిచిండు. అది కూడా ఒక టౌన్ చేయబట్టి. నేను ఇవాళ కూడా చెప్తున్నా, టౌన్ చేయబట్టే. టౌన్లో ఉన్న బలాలు బలహీనతలు మీకు అందరికి కూడా ఏర్పడి కదా. టౌన్లే ప్రతి దగ్గర కూడా టౌన్లలో ఉండే అనేకమైన సామాజిక ఆర్థిక కోణాలు ఉంటాయి. ఆ కోణాలలో నేను ఓడిపోవడం జరిగింది. అంతే తప్ప 10 సంవత్సరాలు అక్కడ మంత్రిగా చేసి, ఇప్పుడు 20 సంవత్సరం, ఇప్పుడు 18 సంవత్సరం 17 సంవత్సరం వాడు ఎమ్మెల్యే చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదని చెప్పి ఆ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికి కూడా నాకు వెన్నంటి ఉంటారు. నా పైన ప్రేమ చూపిస్తుంటారు వాళ్ళు. ప్రేమ చూపిస్తారని మీరు అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏదైతే 3 టైమ్స్ నిలబడ్డారు అక్కడ, 4 టైమ్స్. 4 టైమ్స్, సారీ, 4 టైమ్స్ నిలబడ్డారు అక్కడ. 4 టైమ్స్ వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. సో దీనికి కారణాలు ఏమైనా కనుక్కున్నారా? ఓటమి గల కారణాలు ఏంటి? ఇంతకుముందు మీకు చెప్పాను నేను, హ్మ్. అనేకమైన కోణాలు పనిచేస్తాయి. ఫస్ట్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం, మహాకూటమి, టీడీపీ ఓటు బ్యాంక్ ఉంది అంతకుముందు. టీడీపీ టౌన్ అనేది వాస్తవం చెప్పాలంటే టీడీపీకి అడ్డా ఉండే అప్పుడు. రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉండి టీడీపీ ఉండే, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలన్నీ కూడా కలిసి వచ్చిన వాళ్ళకు. తెలంగాణ ఉద్యమం అంశం ఒకటి కలిసి వచ్చింది. ఆ అంశం కలిసి వచ్చినప్పుడు అనేకమైన ఖర్చు కూడా పెట్టారు. ఇవాళ తెలియదు లేదు మీకు, హామీలు, ఖర్చులు అన్నీ, కుల సంఘాలు, గిల సంఘాలు అన్నింటి కూడా కొనడం జరుగుతుంది. నా చేతి నుంచి నేను చిల్లిగా పెట్టను. అంటే నేను డబ్బులు కొనను, డబ్బులు పంచను, మద్యం పంచను, ఈ అనవసరమైన హామీలు, నేను కుల సంఘాలకు ఇది ఇస్తా అది ఇస్తా, ఇలా ఓటదాదాకా ఓడదాడిన తర్వాత బోడం మల్లప్ప చందంగా నేను మాటల హామీలు కురిపించను. ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను. ప్రజలు దానికి వేసిన ఓట్లన్నీ కూడా ప్రేమ అనురాగాలతో వేసిన ఓట్లే. నేనేదో వాళ్ళని నయవంచన చేసి ఇలా మోసపు మాటలు చెప్పి ఇలా ఓడదాడేదాకా ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప అనే చందంగా నేను ఎప్పుడు మాటలు చెప్పలే. ఎలక్షన్ అయినా ఇప్పుడు కూడా నా దగ్గరికి వస్తే వరకు నేను ఓపెన్గా చెప్తా, ఇది అవుతుంది, ఇది కాదు, ఇది నేను ప్రయత్నం చేస్తా. నేను ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నాకు చాలామంది వస్తారు, అధికారంలో ఉన్నాం కానీ చెప్పి వస్తారు, మభ్యపెట్టి 10 సార్లు తింపుకోవడం నాతో కాదు. చాలామంది నన్ను అంటారు, అందుకని నీకు అంత కోపం అని చెప్పి. అది కోపం అని అనుకుంటే నేను ఏం చెప్పలేను అబ్బా. మిమ్మల్ని 10 సార్లు చెప్పి ఇలా చేస్తా అని చెప్పి 10 సార్లు తింపుకుంటే అది మోసం అవుతుంది. తర్వాత నువ్వు తిట్టుకుంటావు. ఇవాళ నేను ముఖం మీదే చెప్పిననుకో, రాజకీయాలు ఇది పనికిరాదు కావచ్చు, చాలామంది దీన్ని జీర్ణించుకోలేరు కావచ్చు, ఇది పద్ధతి కాదని చెప్తారు కావచ్చు. నాకు కూడా చాలామంది చెప్తుంటారు. అయినప్పటికీ ఎందుకంటే ఒక మనిషిని మభ్యపెట్టి తింపడం అనేంత మూర్ఖత్వం కానీ చెడ్డతనం కానీ ఇంకోటి కాదు అది. కాని దాన్ని అవుతుందని చెప్పి 10 సార్లు తినిపించుకొని కాందని చెప్పేసేయండి. అయితే అవుతుందని చెప్పండి, లేకుంటే ప్రయత్నం చేస్తామన్నా ఒక 2 సార్లు చూస్తాం, కాకుంటే కాదని చెప్పాలి. మనిషిని మభ్యపెట్టి తింపడం అనేది పద్ధతి కాదు. ఇవాళ చాలామంది వచ్చి అన్న నాకు నౌకరు కావాలని అంటారు. గవర్నమెంట్ నువ్వు ఇప్పగలుగుతాను? నువ్వు ఇప్పలేవు గవర్నమెంట్ నౌకరి. ఎందుకంటే దానికి ఎగ్జామ్ ఉంటుంది, దానికి సిస్టమ్ ఉంటుంది. అది కాదబ్బా అంటారు. ఎగ్జామ్ రాస్తారు, వచ్చి మనకు హాల్ టికెట్ ఇస్తారు. అన్నకి ఇది చేయలే నువ్వు అంటారు. చేయగలుగుతాము నువ్వు అన్న, ఖర్చు అయితే పెట్టుకుంటామే అంటారు. తీసుకుంటావు, నీ మనసు ఒప్పుకుంటుందా? ఎందుకంటే మనం అవన్నీ ఆ ఫేస్ అని చేసి వచ్చిన వాళ్ళమే కదా. ఇటువంటివి మనం చేయలేము ఇవాళ. కాబట్టి అన్న నాకు ఇలా కావాలని, ఇది ఇలా నాకు రాత్రి అపర భగీరథుని మాదిరిగా ఈ చెరువులు నింపాలంటే నింపుతాం మనం. ఇలా మాకున్నది ఇలా మీ దాసారం అనుకుంటా బహుశా. పైన రంగనాయక సాగర్ అయిపోయింది, కింద గట్టినరా కాలువలు తవ్వినరా. మీ పక్కన రసమై బాలకిషన్ ఉండే మీకు, మాకేమో మా ఓడే ఉండే యువరాజు.
కాలువలు లేకపోయా, నీళ్లు రాకపోయా, ల్యాండ్ ఎక్వేషనే కాకపోయా, నీళ్ళు కావాలి, చెరువుని రంగనాయసాన్ని నీళ్ళు నింపాలంటే 10 సంవత్సరాలు ఒక రారాజుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే, ఆల్మోస్ట్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే కాలువలు లేలా, రోజు కష్టమైంది. నిన్న కూడా మీ దాసరం దగ్గర పోయి బతికినాడి గవర్నమెంట్ భూములకు కాలువ తీసుకొచ్చి మా శివలింగపురం చెరువు నింపి ఇలా పారిస్తున్నాం. జిల్లాలకు తీసుకుపోయి ఆ నుంచి జక్కాపురం నుంచి జిల్లాలో పంపి పారిస్తున్నాం. ఈ శేషుడు ఈ సార్ చేసిన దరిద్రానికి మేము చేస్తున్న కష్టాలు ఇవన్నీ. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా రాత్రికి రాత్రి అయితే కాలువలు దవ్వలేం మనం. 7 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోతే ఇలా అప్పులు తీసుకోవడానికి పని జరిగిపోతుంది. ఇప్పుడు ఆడ ఇంకొక 500-600 కోట్లు అయితే ఇంచుమించు 1,06,000 ఎకరాలు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో సాగులోకి వస్తుంది. ఒక 20,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది, 18-20,000 ఎకరాలు తక్కింది సాగులోకి వస్తుంది. అంటే వేములవాడలో కూడా కొంత పార్ట్ ఉంటుంది, సిరిసిల్ల జిల్లాలో చెప్తున్నాను నేను. 1,06,000 ఎకరాలు సాగులోకి వచ్చేది. ఇక బంగారు తెలంగాణ, ఇంత మంచి తెలంగాణ ఎవరు చేయలేదు, బంగారు ప్లేట్లలో బంగారు మెతుకులు పెట్టినాం మేము అని చెప్పి సిరిసిల్ల నియోజకవర్గానికి రారాజుగా ముఖ్యమంత్రిగా ఎలిగిన ఇక కేటీఆర్ గారు వాళ్ళ వ్యవసాయదారుల నోళ్ళల్లో మన్ను కొట్టి వచ్చిండు. సిరిసిల్లలో ముఖ్యంగా రెండే ఉంటాయి, ఒకటి రైతు, ఒకటి నేత. నేతలలో ఏం చేసిన బతుకమ్మ చీరల పేరు మీద వాళ్ళ మొత్తం ఆగం చేసిండు. అలా ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొస్తే సెల్ఫ్ సస్టైనబుల్ పరిశ్రమ ఉండాలి, దీర్ఘకాలికంగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక మనం పని మొదలు పెట్టినప్పుడు తాత్కాలిక ఉపశమనం కొంత, ఎందుకంటే బతికి బట్ట కట్టాలి కాబట్టి, కాళ్ళ మీద నిలబడాలి కాబట్టి తాత్కాలికంగా కొంత చేయాలి, కొంత మధ్య మార్గంగా, కొంత దీర్ఘకాలంగా శాశ్వత పరిష్కారాలు ఉంటుంది. ఎంతసేపు బతుకమ్మ చీరలు ఇచ్చి ఓటు బ్యాంకులు రాజకీయాలు చేసి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకుండా 275 కోట్లు అప్పు పెట్టిపోయింది. బంగారు తెలంగాణ బిల్లులు అప్పులు పెడతామండి. ఎందుకయ్యా అంటే ఓట్లు వేయాలి వాళ్ళు. ఇంతకుముందు ఎందుకు ఓడిపోయినామని అడిగినారు మీరు. సిరిసిల్ల టౌన్లో ఏంటంటే ఆ స్టేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైతే 275 కోట్లు అప్పులు పెట్టి నన్ను గెలిపిస్తే మీకు డబ్బులు వస్తాయి, లేకుంటే రావు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు. అందుకే టౌన్లో నాకు 15,000 ఓట్లు వచ్చినాయి, నాకు 45,000 ఓట్లు గానే దెబ్బ చేసింది. ఇప్పుడు ఇటువంటి చిల్లర రాజకీయాలు, పనికి మాలిన రాజకీయాలు మాత్రం కావు. ఇవాళ మేము వచ్చినాం, ప్రభుత్వానికి వచ్చింది, నన్ను ఓడగొట్టింది. నేను ఇవాళ కూడా చెప్పిన చాలాసార్లు రికార్డు మీద ఉన్నా, ఇవాళ కూడా రికార్డు మీద ఉంటాను. సిరిసిల్ల టౌన్ ఓటర్ల ద్వారానే నేను ఓడిపోయినా. అయినా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ప్రభుత్వానికే పనిచేసారు. వాళ్ళ బకాయిలు నయా పైసతో సాయిస్తున్నాం. ఇంచుమించు 225 కోట్లు మేము ఇచ్చినాం. ఇప్పుడు ఇంకో 20-30 కోట్లు ఉంటాయి వాళ్ళు. ఎందుకంటే అవి ఎందుకు ఉన్నాయంటే ఆ రోజు ఆర్డర్ లేకున్నా కానీ వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేశారు, ఆర్డర్ లేకున్నా కానీ. అట్లా కూడా నష్టపోద్దని చెప్పి దాన్ని కూడా బిల్లింగ్ చేయించి డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఒత్తిడి తీసుకొస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఎందుకంటే బట్ట చేసింది వాస్తవం, వాళ్ళు ప్రభుత్వం తీసుకున్నది వాస్తవం. కానీ కారణం ఏంది, అక్కడ ఆర్డర్ లేదు. ఎట్టాగు మాదే ఉందిగా, ఇష్టారాజ్యంగా ఏం చేస్తామని చెప్పి చేసిన వాళ్ళు. అయినప్పుడు కూడా అడుగు ఇప్పిస్తున్నాం. ఓట్లు వేయాలని చెప్పి కక్ష సాధింపు లేదు మాకు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజలకు అందరికీ ఉండాలి. వాళ్ళు ప్రభుత్వానికే ఇచ్చిండ్రు. సరే, ఆ పథకం చెడ్డదా మంచిదా అనేది వాళ్ళకి తెలియదు, ఇచ్చింది కాబట్టి వాళ్ళు చేసిండ్రు. ఆ ప్రభుత్వం ఆ పథకం మంచిగా అని చెప్పి మాకు తెలుసు కాబట్టి మేము తీసేస్తున్నాం. తీసేసి మేము డ్వాక్రా మహిళలందరికీ ఇవ్వాలనుకుంటున్నాం. అటువంటి చీరలు కాకుండా పాలీకాటన్ చీరలు వేయాలనుకుంటాం. పాలిస్టర్ చీరలు కాకుండా, మీరు అందరూ కూడా పాలిస్టర్ చీరలు ఉత్పత్తి చేస్తే ఏం జరిగిందో జనం అంతా కూడా చూసిండ్రు. అలా అటువంటి క్వాలిటీ కాకుండా క్వాలిటీ చీరలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. దాంతోపాటు అనేకమైన పథకాలు తీసుకొచ్చేలా సిరిసిల్లలో నేతలందరినీ కూడా ఆదుకోవాలి. ఇలా అందరినీ కూడా తమ కాళ్ళపైన తాను నిలబడి శాశ్వత పరిష్కారం వైపు మార్గం చూస్తున్నాం. ఇలా ఏదో ఓటు బ్యాంకు రాజకీయాలకో చిల్లర రాజకీయాలకో మేము తెరలేపదలుచుకోలేదు. ఏదైనా శాశ్వత పరిష్కారం. ఆ ప్రాంతంలో ఇవాళ 9th, 10th, 11th, 12th ప్యాకేజీలు ఏదైతే కూలేశ్వరం కట్టి అన్నారో, కాళేశ్వరం అది మా వాళ్ళందరికీ కూలేశ్వరం అంటే కూలిపోయింది కాబట్టి కూలేశ్వరం అనేది తెలిసిపోయింది అందరికీ. ఆ కూలేశ్వరం కట్టిందో దాని ద్వారా నీళ్ళు వస్తున్నాయని చెప్పాను మొన్నడాక. ఇప్పుడు కూలేశ్వరంతో నీళ్ళు లేవు. దానికి బీటలు వారిన తర్వాత అన్నారము, సింధిల్లా అన్ని బుంగలు పడి కూలేశ్వరం బీటలు పడ్డ తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఏదైతే తెలంగాణ ప్రజల మనసుతో కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. శ్రీరామ్ ఎస్ఆర్ఎస్పి వరదకాల ద్వారానే ఇవాళ మిడ్ మానేరు, లోవర్ మానేరు డ్యాము ఇవన్నీ కూడా నిండడం జరుగుతుంది. ఇవాళ వాటి ద్వారానే వాళ్ళు కట్టిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ కూడా నింపడం జరిగింది. అలా ఆ నీళ్ళన్నీ కూడా వస్తున్నాయి. అలా శ్రీరామ్ సాగర్ వాటర్ అంతా కూడా అన్ని ప్రాంతాలకు తీసుకొస్తున్నాయి. అలా ఇవాళ ఆ 10th, 11th, 12th, 9th ప్యాకేజీలు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు, వాటిని తెలియజేస్తారు. అట్లనే ఈ ప్యాకేజీలన్నీ కూడా కంప్లీట్ చేసి సిరిసిల్లలో ఉన్న రైతన్నలకు అండగా ఉంటాం. ఇప్పుడు కూడా
మేమందరం ఒక నీరడిగా మరి పనిచేస్తున్నాం. ఇవాళ మా నీళ్ళు ముందుగానే మా పొలాలు ఎండిపోతామని చెప్పి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రుల వారిని అడిగి అప్పుడే మేము 0.5 టీఎంసీ మా అప్పర్ మాన డ్యామ్లో తీసుకున్నాం పంటలను కాపాడడం కొరకు. దాని ద్వారా చెర్లు నింపుతున్నాం ఇవాళ. అదే మాదిరిగా ఇప్పుడు మల్లన్న సాగర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ ముస్తాబాద్ ప్రాంతాన్ని నింపుతున్నాం. రంగనాయ సాగర్ నుంచి తీసుకొచ్చి బతికినాడుతున్నాం నష్టపరిహారం వలన రైతులకు. ఎందుకంటే కాలువలు తవ్వలేదు కదా, రైతులు నష్టపోతే వాళ్ళకి 50,000 20,000 నష్టపరిహారం ఇచ్చి ఆ గుంటను 2 గుంటలు తీసుకొని కాలువలు తవ్వుకొని వచ్చి ఇవాళ తంగలపల్లి మండలంలోని చిన్నలింగాపూరు ఇటు జిల్లెల్ల ఇవన్నీ నింపుకుంటూ వస్తున్నాం. ఇవాళ దాతారం దగ్గర నుంచి తీసుకున్నాం ఇవాళ నీళ్ళన్నీ, ఇక్కడ నుంచి దక్కపురం నుంచి తీసుకున్నాం. ఇవన్నీ తీసుకుంటూ వస్తున్నాం. వాటిని కూడా నింపి చెరువులు నింపి పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఇవాళ. అట్లనే మలకపేట రిజర్వాయర్లో కూడా ఇవాళ నిన్ననే గేట్లు తెరిచిన మొన్న పని అసంపూర్తిగా ఉన్నది. ఇవాళ అయినా బిల్లులు పే చేయాలి కాంట్రాక్టర్లకు. అయినా కూడా కాంట్రాక్టర్ను రిక్వెస్ట్ చేసి ఇలా మలకపేట రిజర్వాయర్లో ఏదైతే ఒక టీఎంసీ వాటర్ రిజర్వ్ ఉన్నది అందులో నుంచి ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పురం రాజన్నపేట తిమ్మాపూరు నుంచి అక్కడి నుంచి సింగసముద్రం దాకా నీళ్లు తీసుకోవడానికి ఇలా ఆల్మోస్ట్ ఇలా సింగసముద్రం దాకా వచ్చి ఉంటాయి నీళ్ళు. మా ప్రయత్నాలు మేము చేసి పంటలను రైతులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇక్కడ కవంపల్లి సత్యనారాయణ గారు కానివ్వండి, మేమందరం కూడా మా ప్రాంత రైతులు సురక్షితంగా ఉండాలి, వాళ్ళు సేఫ్టీగా ఉండాలని చెప్పి మేము మా ప్రయత్నాలు చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం అనేకమైన తప్పిదాలు చేసినప్పుడు కూడా వాటిని ఒక్కొక్కటిగా వాని విమర్శలకు ఓట్లే మేము. వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపించారు. రోజు వాడిని తవ్వుతేమొస్తుంది, దానికి తగ్గ పరిమాణం చేయాలి. కాబట్టి ఆ పని చేసేదిగా లాస్ట్ ఇయర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఆయన జేబు నుంచి ₹1,00,000 ఇచ్చారు నీళ్ళు తీసుకోవడం కెనాల్ దావు ఆ చిన్న కాలువ దాకు నష్టపరిహారం కింద రైతుకు. ఇట్లా మా వంతు ప్రయత్నం మేము చేసుకుంటూ కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి సార్, ఒకసారి మీ పాస్ట్లోకి వెళ్దాము. మీరు టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి కేటీఆర్ మీద పోటీ చేస్తున్నప్పుడు కేసీఆర్ మిమ్మల్ని ఆపలేదా? పోటీ నుండి పోటీ చేయకుండా ఆపు మహేందర్ ఒకసారి ఉండు అని. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎవరైనా రాజకీయ నాయకుడు అంటూ చేస్తూనే ఉంటాడు కదా. చేసిన నన్ను కూడా పిలిచిండ్రు. పిలిచి అంటే నేను చెప్పడం జరిగింది, నాకు టికెట్ ఇస్తే తప్ప నేను రాని మీద అని చెప్పిన. నీకే టికెట్ ఇస్తాం రమ్మన్నారు. నీకే టికెట్ రమ్మంటే వచ్చిన. ఇక్కడనే కిందికి పోతే అక్కడ డి శ్రీనివాస్ గారి ఇల్లు ఉంది కదా, అక్కడ కొంచెం ముందుకు పోతే వినోద్రావు గారి తమ్ముని గెస్ట్ హౌస్ ఉంటుంది ఒకటి, ప్రతిమ వాళ్ళది. అలా రాత్రి నన్ను పట్టుకొస్తే నేను వచ్చిన. వాళ్ళ బామ్మడిది వచ్చిన, శ్రీనివాసరావు గారు అని వాళ్ళ బామ్మడిది వచ్చి వస్తే పోయినా. ఆడ కేటీఆర్ గారును కేసీఆర్ గారు కూర్చున్నారు. రాత్రి 10:30-11 అయింది అనుకుంటా బహుశా. పోతే వచ్చి తమిను పోటీ నుంచి విరమించుకో అన్నాడు. అంటే నేను మిమ్మల్ని అడిగిన ఆమెషన్ చేయలేను కదా, మీరు నాకు బీఫామ్ ఇస్తా అంటే నేను వచ్చిన. పోటీ నుంచి విరమించుకోవడానికి రాలేదు, నేను బీఫామ్ ఇస్తా అంటే వచ్చిన అన్నాడు. అంటే ఆయన కాదు దానికి సికింద్రాబాద్ ఎంపీ ఇస్తా అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే రాముకి ఇచ్చేసి సికింద్రాబాద్ ఎంపీ ఇస్తా అన్నాడు. నేనన్నా ఆయన కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ రాష్ట్రం అంతా తెలుసు. కేటీఆర్గా తెలియకున్నా కానీ కేసీఆర్ బిడ్డగా అందరికీ ఏర్పడు. మా నాయన సామాన్య రైతు, ఒక ఊరు పట్టువారి, ఒక ఊరు తలారి, ఊళ్ళున్న 3 సామెతలు ఇవన్నీ కూడా. కాబట్టి మా నాన్నని గా ప్రాంతంలో గుర్తుపడతారు, నన్ను గా ప్రాంతంలో గుర్తుపడతారు. కాబట్టి నేను పుట్టి పెరిగింది కదే. తెలంగాణ ఉద్యమం వచ్చిందే దానికి. ఎందుకంటే ఒకళ్ళ అవకాశాలు ఒకరు తీసుకుపోద్దని చెప్పి. కేటీఆర్ తెలంగాణ సిరిసిల్లోడు కాదు, నేను సికింద్రాబాద్ కాదు. లేదు నేను ఇక్కడ పోటీ చేస్తే నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను. ఆ 10 కోట్లు ఇచ్చి కావాలంటే ఇంకో 10 రూపాయలు నేను ఇస్తాను మీదికి అయ్యి. ఆ 10 కోట్ల 10 రూపాయలు నేను ఇచ్చినట్టు అవుతుంది. నీ కొడుకుని ఇక్కడ పోటీ చేయించి నేను అక్కడ పోటీ చేస్తానని చెప్పి. అంతేనంట అవుతా అమ్మాను. అంతే అన్నా అని చెప్పి. ఎందుకంటే నేను ఆ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం వచ్చిందే స్థానికతకు స్థానికేతరకు వ్యతిరేకంగా వచ్చింది. సిరిసిల్లోడు సిద్దిపేటకు వచ్చినా స్థానికేతరుడే. ఈ ఊరు పక్క రోడ్డు పోతే నువ్వు ఎక్కడ జిల్లాలకు పోయిందనుకో, మీ దాసారం జిల్లాలకు పోయిందనుకో, ఇంకా దాసారం పిల్లలు లేకుండా అంటారు. లేకుండా బతకడానికి వచ్చినానుకో ఇంకా దాసారం మల్లయ్య అంటారు. జిల్లాలో ఉంటాయి, అవునా కదా. కాబట్టి ఉద్యమం వచ్చిందే, బేసిక్ ఉద్యమం వచ్చిందే స్థానికతకు స్థానికేతకులకు వ్యతిరేకంగా వచ్చింది. తెలంగాణకు ఆంధ్రలకు వ్యతిరేకంగా మధ్యంగా వచ్చింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రులకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఇది. కాబట్టి స్థానికత ఆంధ్రులకి తెలంగాణకే కాదు, తెలంగాణలో కూడా ఉంటుంది. ఇలా కరీంనగర్ వచ్చి ఇలా నీళ్ళు వస్తే రేపు పొద్దున నీళ్ళ ముద్యలు మొదలవుతాయి. ఇప్పుడు మొదలవుతుంది మన దగ్గరనే. దినం తప్పి దినం మనకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వగానే ఏం చేస్తాం, రంగనాయ సాగర్ మీద ఉన్న వాళ్ళు జక్కప్రభులు వాళ్ళందరూ వాళ్ళు మళ్ళీ మా పంటలు ఎండిపోతాయని చెప్పి కాలువలు దింపుతాను, వాళ్ళ పొలాలు వారించుకుంటారు. ఆడ కూడా పంచాయతీ వస్తుంది, నేను నీళ్ళ పంచాయతీ. అదే స్థానికత అనేది ఎక్కడైనా స్థానికతనే. అది లోకల్లో కావచ్చు, విదిన్న జిల్లా కావచ్చు, విదిన్న మండల్ కావచ్చు,
విధిన తాలూకు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి నేను కేసీఆర్ గారు చెప్పింది ఒకటే, నేను ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డను, నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని, కాబట్టి నేను అక్కడనే పోటీ చేస్తాను, నేను వేరే కాడ చేయను అని చెప్పిన. ఎంపిక చేయదలుచుకుంటే నీ కొడుకుని సికింద్రాబాద్లో చేయించు, నువ్వు నాకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను కదా ఖర్చులకు, దాని మీద 10 రూపాయలు నేను కూడా ఇస్తాను అతను అక్కడికి అని చెప్పి వారికి నమస్కారం చెప్పి రావడం జరిగింది. ఏంటంటే జెండా రూపకల్పనలో మీరు ఉన్నారన్నారు కదా. వాస్తవానికి మీరు అన్నట్టుగా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అనే పదాన్ని కనుక్కోవడంలో నేను కూడా భాగస్వామిని. తెలంగాణ రాష్ట్ర సమితి అని ఎందుకు పెట్టినాం అనేది కూడా నేను కేసీఆర్తో అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం గురించి మేము ఎప్పుడైతే మంతనాలు మొదలుపెట్టినామో అనేక మంది చాలామంది పాల్గొన్నారు. ఈయన పెట్టడం అని చెప్పి రానోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది పారిపోయినారు. ఇక అయినప్పటికీ కూడా పట్టుబదలని విక్రమార్కులుగా రోజు నా దగ్గర కూర్చుంటాను నేను. పాపం దివంగత బుజ్జల గోపాలకృష్ణ రెడ్డి కూడా వచ్చి కూర్చున్నాడు ఇంటి దగ్గర. అట్లా మాట్లాడి టీఆర్ఎస్ఆ టీపీఎస్ఆ ఇట్లా టీపీఎస్ ఉండే, టీపీఎస్ అయితే కొంచెం క్యాచ్గా ఉండే అప్పుడు తెలంగాణ ప్రజాసమితి అని, కాబట్టి టీఆర్ఎస్ పెడదాం మనం తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి దాని మీద అనేకమైన జోకులు కూడా వేసిన కేటీఆర్ గారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రావుల సమితి అని. అంటే నేనన్న రెడ్ల సమితి కూడా అయితే కదా అన్న. అంటే ఇట్లా అంటే మంతనాల సందర్భంలో అనేకమైన మాటలు వచ్చినాయి. ఇట్లా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పెడదామని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టడం జరిగింది. జెండా రూపకల్పనకు వస్తే అనేకమైన జెండాలు తీసుకొచ్చాను. అందులో కేసీఆర్ ఎప్పుడైనా భాగస్వామి, నేను కాదనంటలేను. ఎందుకంటే వితౌట్ కేసీఆర్ ఏది కూడా జరగదు, చర్చ జరగదు. ఏదేం చేసినా అల్టిమేట్గా ఆయన దగ్గరికి పోల్సిందే, ఆయన మళ్ళీ దాని మీద చేయాల్సిందే. అట్లా అనేక సందర్భాలు అనేక జెండాలు తీసుకొచ్చిన తర్వాత గులాబీ జెండాను ఎందుకు అనుకున్నామంటే, గులాబీ జెండా అనేది మనకు తెలిసినంత మేర ఏ దేశ జెండా కూడా లేదు. నాకు అవగాహన ఉన్న జ్ఞాపకం ఉన్నంత వరకు ఏ దేశానికి కూడా గులాబీ జెండా లేదు, ఎవరికి కూడా గులాబీ జెండా లేదు. కొంతమంది ఎవరైతే ఇవాళ గిరిజన బిడ్డలు ఉన్నారో వాళ్ళ కులదైవానికి గులాబీ జెండాను వాడతారు. కులదైవంలో వాళ్ళ ఉంటే ఇలా సేవాలాల్ మహారాజ్, సంత్ మహారాజ్ ఉన్నాయి కదా, వాళ్ళు గులాబీ జెండాను వాడతారు, వాళ్ళు గులాబీ కలర్ను వాడతారు వాళ్ళు. అయితే గులాబీని వాడుకోవడం కారణం ఏంటంటే గులాబీ అనేది ప్రేమకు చిహ్నం. తెలంగాణ ప్రజల గుండె కూడా ప్రేమకు చిహ్నం. అంటే ప్రేమ అవయానురాగాలతో తెలంగాణ ప్రజల మనసు ఉంటుంది. కాబట్టి అందుకని తెలంగాణ నేరు ఆ తెలంగాణ ప్రజల మనసుకు తెలంగాణ గులాబీ రంగుకు మనం ముడిపెట్టినమాట. ఎందుకంటే ఎంతోమందిని ఇక్కడ తీసుకొస్తే ఆకలింపు చేసుకున్నది, ఇక్కడ మనం అందరికీ కూడా ఆశ్రమం ఇచ్చినాం, అనేక మందిని బతకరించాం. తెలంగాణ హైదరాబాద్ అంటేనే సమ్మేళనం కదా, కాస్మోపాలిటన్ కదా. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజల యొక్క మనసుకు గుర్తుగా గులాబీని తీసుకొచ్చింది. ఆ గులాబీ జెండా అంటే తెలంగాణ ప్రజల మనసును అద్దం పట్టే మాదిరి ఉంటుంది. దానిపైన మనం పచ్చని రంగు వేసినాం. కారణం ఏంటంటే పచ్చని రంగు వేయడం కారణం తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసుకున్నాం. కృష్ణా గోదావరి జలాలతోని తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుంటే పచ్చని తెలంగాణ తీసుకొద్దామనేది దానిలో అర్థం. దాంతోపాటు తెలంగాణలో ఒకప్పుడు నిజాం నవాబులు పరిపాలించిన ప్రాంతం, హైదరాబాద్లో చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. కాబట్టి ముస్లింలకు ఏదైతే గుర్తుంటుందో అది వాళ్ళు పచ్చరంగు వాడతారు. కాబట్టి ఆ తెలంగాణలో ఉన్న ముస్లిమ్స్ కూడా, హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్ కూడా పార్ట్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళకు కూడా అటువంటి భావన మనం కల్పించాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈ గులాబీ జెండా మీద గులాబీ రంగుని తీసుకుంటేనేమో తెలంగాణ ప్రజలను, అదే మాదిరి ఆటోమేటిక్గా మనకు అట్రాక్ట్ కావడానికి గులాబీ రంగు కులదైవానికి వాడతారు కొంతమంది గులాబీ. కాబట్టి మా గుర్తు అది, మా రంగు వాడిననే ఒక భావోద్వేగంతో వాళ్ళు మాతో అటాచ్ అవ్వడానికి, ఇటువంటి వాటిని ఈ మూడింటిని మిళితం చేసి ఆ రోజు గులాబీ రంగు తీసుకురావడం జరిగింది. ఇలా సగం మంది సన్నాసులకు దాని గురించి తెలియదు, సగమైంది 170% మంది తెలియదు, ఆఖరి కేటీఆర్ కూడా తెలియదుకుంటుంది. అచ్చా, ఒకసారి ఎర్ర జెండా, ఒకసారి గులాబీ జెండా, ఒకసారి 3 రంగుల జెండా, ఇలా 4 పార్టీలు, దాదాపు 4 పార్టీలు మారారనుకుంటా. ఈ 4 పార్టీలు మారడానికి కారణం ఏంటి? తెలంగాణ వాదం. ఓకే, తెలంగాణ వాదం. ఎర్ర జెండాలో ఏంది? ఎర్ర జెండా పార్టీ వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడైనా తెలంగాణ కావాలన్నారు కదా. ఏ జెండా అయినా కానీ అసమానతకు, అకృత్యాలకు వ్యతిరేకంగానే పోరాడినారు కదా వాళ్ళు, సామాజిక రుగ్మతకు వ్యతిరేకంగానే పోరాడినారు కదా ఎర్ర జెండా. అప్పుడు నా ఏజ్ అటువంటిది, వయసు దగ్గర నేను లేకుంటే చాలామంది మరి తప్పేసినట్టు. ఎర్ర జెండా ఉన్నా తర్వాత ఇంకేం జెండా అన్నారు? గులాబీ జెండా. గులాబీ జెండా రీజన్ చెప్పిన కదా ఎంతవరకు దాకా. అందులో కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న విప్లవ భావోద్వేగాలు ఎందుకు పనిచేసి, తెలంగాణ ప్రాంతంలో అనేకమైన విప్లవ భావజనం ఎందుకు వ్యాప్తి చెందింది? అసమానతకు వ్యతిరేకంగానే కదా. ఇక్కడ ప్రాంతం కూడా అసమానతకు గురైంది, ప్రజలు కూడా అసమానతలకు గురైనరు. కాబట్టి ఆ చరిత్ర నడుస్తున్న కాలక్రమంలో ఎర్ర జెండాకు దాని యొక్క
దాని ప్రభుత్వం యొక్క ఏదైతే అణిచివేత వాటి ద్వారా మనం కూడా ఏజ్ దాటిపోయింది కాబట్టి మారినాం. గులాబీ జెండా తెలంగాణ ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి అందులోకి వచ్చినాం. వచ్చిన తర్వాత తెలంగాణ కొరకు కొట్లాడినాం. దాని తర్వాత దేనిలోకి పోయినా నేను కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలోకి పోయినా. ఉమ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా అని చెప్పింది కదా, ఉమ్, ఇలా అల్టిమేట్గా ఇచ్చింది కూడా కదా, లేట్ అయింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత నేను ఇంకో జెండా మర్చిపోయాను. అదే వైసీపీ. వైసీపీ అదే అడుగుదాం అనుకుంటున్నాను. వైసీపీకి పోయినా నేను. ఎందుకంటే నేను ఇక్కడ నేను చాలా క్లారిటీతో ఉన్నా. ఇక్కడ ఉమ్, ఎవరో కొంచెం రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ సన్నాసులు మాట్లాడే మాటలు మాట్లాడతారు కావచ్చు, కానీ నేను ఇక్కడ చాలా క్లారిటీతో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు, ఆయన కరడు కట్టిన సమైక్యవాది. ఆయనతోనే ఉత్తరం ఇప్పించిన నేను. ఉమ్, ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే మా భుజం పైన తుపాకీ పెట్టి మీరు కాల్చకండి, అది మీ పరిధిలో ఉన్న వ్యవహారం, మీరు ఇవ్వండి, మేము సహకరిస్తామని చెప్పినాం. దానికి పోయిన వాళ్ళు ఎవరు? ఆ రోజు షిండే దగ్గరికి పోయిన వాళ్ళు ఆ రోజు కేంద్ర హోంమంత్రి గారు ఉండే. ఉమ్, ఎవరు పోయినరు? నేను, ఒక కరడు కట్టిన సమైక్యవాది మైసూరారెడ్డి గారు, ఉమ్, పెద్దలు మైసూరారెడ్డి గారు. ఉమ్, మైసూరారెడ్డి గారితో మేమిద్దరం పోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రాసింది నేను, ఉమ్, ఇప్పించింది చదివిపించింది మైసూరారెడ్డి గారితో. అంటే నేను ఎక్కడ పోయినా నా ప్రతి అడుగు ప్రతి శ్వాస నా తెలంగాణ కొరకే. నేను రాజకీయ డ్రామాలు చేయలే. ఏదైనా త్రికరణ శుద్ధిగా నేను చేసిందంతా కూడా తెలంగాణకే చేసిన నేను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసి తీర్మానం తర్వాత యూటర్న్ తీసుకున్నారో ఒక్క నిమిషం ఆగినా మేము రాజీనామా చేసినాం. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మేము మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరిచ్చిండ్రు? తెలంగాణ ఎవరిచ్చిండ్రు? కాంగ్రెసే ఇచ్చింది కదా. ఈ సన్నాసులు కొట్లు తీయాలి కదా, ఈ సన్నాసులు కూడా తీయాలని అర్థమైంది కదా ఇవాళ. అంటే మేము వేసే ప్రతి అడుగు కూడా మా ఉచ్ఛ్వాస నిశ్వాస, మా ఆశయము ఆశ ఎప్పుడు కూడా తెలంగాణనే. తెలంగాణతోనే ఒక నినాదంతోనే మేము మా ప్రతి అడుగు ఉంటుంది, ప్రతి మాట ఉంటుంది. అంతే తప్ప ఏదో రాజకీయ లబ్ధి కోసమో దీన్ని వస్తే ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు గజనీలు గోరీలు దోసుకోవడానికి కాదు అది. నేను నా అనే అహంభావంతో మేము పనిచేయం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటాం. మేము బాగుండాలి, మాతో పాటు అందరం కూడా అనుకోం. మేము బాగుండాలి, నేను బాగుండాలి, నాతో పాటు అందరూ ఉండాలని కోరుకోను. నేను అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. మా సిద్ధాంతం అదే ఉంటే దాంతోనే పనిచేస్తాం ఎప్పటికైనా. ఇంకో క్వశ్చన్, ఈ క్వశ్చన్ తప్పకుండా ఆన్సర్ చెప్పాలండి మీరు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఒకసారి బై ఎలక్షన్స్ వచ్చింది. ఆ టైంలో మీరు పోటీ చేశారు. ఆ రోజు కేటీఆర్ను ఓడించడానికి జగన్ మీకు కొన్ని కోట్లు ఇచ్చి కేటీఆర్ ఓటమి కోసం పనిచేయాలని చెప్పారట, నిజమేనా? నేను వైసీపీ నుంచి ఎప్పుడు పోటీ చేయలేదు. అది సత్యదూరమైన ప్రశ్న. అచ్చా. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టలేదు. ఇంకా మ్హూ. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టలేదు. మ్హూ. నేను వైసీపీ నుంచి ఎప్పుడు పోటీ చేయలేదు. 2010లో అది బై ఎలక్షన్. 2009లో ఎలక్షన్ జరిగింది. మళ్ళీ వీళ్ళు రాజీనామా చేస్తే 2010లో బై ఎలక్షన్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన. నాకు ప్రచార కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు శ్రీధర్ బాబు గారు, ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న డికే అరుణ గారు, దామోదర్ రాజనరసింహ గారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు అప్పుడు వారు కాంగ్రెస్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా ప్రచారానికి వచ్చిండ్రు. జగన్మోహన్ రెడ్డి పైసలు ఇచ్చారు, ఎంతమందికి ఇస్తారు ఎంత అనేది మీకే తెలుసు. ఇప్పుడు అనేకమైన ఆరోపణలు చేస్తారు. అంతమంది పైసలు ఇస్తే నేను ఇట్లా ఎందుకుంటా? ఇప్పుడు మీరు గతంలో ఉన్న వైసీపీ ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు ఓడిపోయింది. కేవలం 11 సీట్ల వరకే పరిమితమైంది. అది అక్కడ రాజకీయ పరిస్థితులు, ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి సంబంధం లేదు. అక్కడ వారి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ఆయన పరిపాలనతో కూడా సంతృప్తి చెందలేదు కావచ్చు, ఓడగొట్టిండ్రు. అది మనకు అనవసరం. ఈ మధ్యకాలంలో జగన్తో ఎప్పుడైనా టచ్లోకి వెళ్ళారా? నేను నా అవసరాల కొరకు దాని కొరకే వెళ్ళే వ్యక్తిని కాదండి ఎవరిని. ఆయన ముఖ్యమంత్రి గారు అయినప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళలేదు. ఏమైనా అవకాశం వస్తే, మాట్లాడే అవకాశం వస్తే ఇక్కడ ఎదురుపడితే మాట్లాడతాం. నాకేం శత్రువు కాదు. 15 ఏళ్ళు కేటీఆర్ మీద అల్పేరని పోరాటం చేస్తున్న మీకు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి త్వరలో మీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తుందనేది ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ఇప్పుడు నేను సన్యాసిని కాదు, ముందే చెప్పింది. నేను ఆశావాహిని. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నేను ఆశిస్తున్నా.
నా యొక్క ఎందుకంటే కేటీఆర్ దగ్గర నేను ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. పార్టీ క్యాడర్‌ని కాపాడుకోవాలన్నా, ఒక లీడర్‌ని కాపాడుకోవాలన్నా, ఏ పార్టీ అయినా అటువంటి పనులు చేస్తది. లీడర్‌ని కాపాడుకోవాలి, క్యాడర్‌ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి తర్వాత కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం జరుగుతున్న వ్యక్తి. కాబట్టి పార్టీ అధిష్టానం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను కూడా భావిస్తున్నా. కానీ పార్టీకి ఉండే ఇబ్బందులు పార్టీకి ఉండొచ్చు. నేనైతే రావాలని కోరుకుంటున్నా. మా కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సరే, భవిష్యత్తు ఎట్లుంటుంది, ఎవరి అదృష్టం ఎట్లుంటుంది అనేది అది తర్వాత వేచి చూడాలి. ఇప్పుడు ఎన్నికల సమయంలో మీరు అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ హామీలను అమలు అవుతున్నాయా, అమలు అవుతాయా? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాండి, అనేకమైన పార్టీలు అనేకమైన హామీలు ఇచ్చారు. ఈ భారతదేశంలో ఎప్పుడైతే హామీల పర్వాలు మొదలైనయో, బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టి గెలుపే పరమావధిగా రాజకీయ పార్టీలు అనేకమైన హామీలు ఇచ్చుకుంటూ వచ్చినాయో, ఆ హామీలల్లో పూర్వకాలంలో కొన్ని హామీలు లేవు. ఎన్ని ఇస్తే అంత 100% 80% 90% అయ్యేటి. చాలా పార్టీలు చాలా మటుకు అమలు కాని హామీలే ఇస్తాయి. కేసీఆర్ గారు ఇచ్చిన అనేకమైన హామీలు, బీజేపీ ఇచ్చింది అనేకమైన హామీలు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చింది. ప్రజలు హామీల వర్షాలనే నమ్ముతారు ముందర. నాకేమొస్తుంది, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని నేను ఏ విధంగా ఒక మంచి పునాదుల మీద నిలబెట్టగలుగుతానని ఆలోచిస్తలేరు. నాకేమొస్తుందనేది ఆలోచిస్తాను. కాబట్టి ఏదైతే హామీలు తెలంగాణ ప్రజల దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిందో, ఆ 6 గ్యారెంటీలలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోల్చుకోండి మీరు. మా ఇంటికో ఉద్యోగం అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అల్లుడో తేడా వండుకోవాలన్నారు, కోన్నెడకు అమ్మాలన్నారు, దుడ్డనీడ కట్టేయాలన్నారు, దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు. నేను ఇందుకే పుట్టినో నా జన్మ సార్థకమైందేమో, రైతులందరూ కూడా నేను ఉచితంగా యూరియా ఇస్తా అన్నాడు, లీటర్కి 4 రూపాయల పాల ధర పెంచినా అన్నాడు. ఆయన చెప్పింది చూసుకుంటూ పోతే శాంతాడంత ఉండే. దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, గిరిజన బంధు అన్నాడు, 12% రిజర్వేషన్ ముస్లిమ్స్కి అన్నాడు, 12% రిజర్వేషన్ గిరిజన సోదరులకు అన్నారు, లంబాడ సోదరులకు. ఇవన్నీ కూడా ఆ హామీలన్నీ కూడా అటకెక్కిపోయినాయి. ఆ హామీల వర్షంలో అందరు తడిసి ముద్దైపోయారు. కానీ ఎక్కడేం లేదు ఇవాళ. కానీ అదే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 7 లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్రాన్ని నెట్టినప్పటికి కూడా, దినదిన గండంగా ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికి కూడా, ఒక విజనీయ నాయకుడిగా, ఒక దమ్మున్న నాయకుడిగా, సరే మీడియా ఏ ప్రచారం అది చేస్తుంది, ప్రతిపక్షాలు ఏ ప్రచారం చేయడం చేస్తాయి, ఏదేమైనా కూడా మొక్కవోని దీక్షతోని గుండె చెదరకుండా అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నప్పటికి కూడా ఇలా ఇచ్చిన హామీలలో ఏ హామీని నెరవేర్చలేదా? ఆయన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెరవేర్చిండా, నెరవేర్చలేదా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని ఇచ్చిండా ఇయ్యలేదా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని ఇచ్చిండా ఇయ్యలేదా? ఇలా రైతు రుణమాఫీ అన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్న చేసిండా చేయలేదా? కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు అందులో, నేను జరగలేదని నేను కూడా అంటలేదు. కొన్ని మిస్టేక్స్ అక్కడక్కడ జరిగి ఉండొచ్చు, కొంతమందికి రాకపోయి ఉండొచ్చు. అది రేవంత్ రెడ్డి గారు ఇయ్యకమన్నట్టు కాదు కదా. అది అక్కడ జరిగిన తప్పిదాలు ఎవరు రాకుంటుండే. కొన్ని బ్యాంకు ఖాతాలలో, ఆధార్ కార్డు తప్పులో, ఇటువంటి వాళ్ళలో ఉండి రుణం నీ పేరు మీద తీసుకొని మళ్ళీ మా ల్యాండ్ ఇంకోళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతాను. మా ప్రాంతంలో ఎక్కువ మంది మస్కట్ దుబాయ్ పోతారు, వలసలకి పోతారు. వాళ్ళకి ఇటువంటివి ఉండొచ్చు. ఊరికి 2 3 4 ఉండొచ్చులే. దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తా అని చెప్తే, నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు 2 సార్లు, ఏ విడతలన్నా చేసినావా? ఎప్పుడు కూడా సగమే కదా. నువ్వు ఇత్తన్న రైతు బంధు కూడా మేమే కట్టినాం కదా. రైతు రుణమాఫీ చేసిండు. ఇలా రైతు భరోసా కార్యక్రమం పెట్టిండు. ఇలా రైతు భరోసా సిరికారం కాబట్టి ఇలా 3 ఎకరాల వరకు ఇవాళ పడిపోయింది. 3 ఎకరాల వరకు ఇవాళ పడిపోయింది. అంటే ఏది చూసినా 1000 కోట్ల రూపాయలు కదా. ఇలా నువ్వు చేసిన అప్పుల కిందికి మనకున్న 1,45,000 1,50,000 కోట్ల బడ్జెట్లో సంవత్సరానికి 72-73,000 కోట్లు కేవలం మిత్తిరే కడుతున్నాం కదా. అందులో పోయిన తర్వాత 45,000-50,000 కోట్ల రూపాయలు జీతభత్యాలకే పోతాయి కదా. మిగిలిన 15-20,000తోనే అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, ఇవన్నీ జరగాలి. అంటే ఇవన్నీ చేసుకున్న పోతున్నాం. ఒక్క రైతు రుణమాఫీకే మీకు తెలిసింది కదా 26,000 కోట్లు చేసినది. ఇవాళ కూడా ఇంచుమించు రైతు భరోసా కార్యక్రమం కింద
12,000 13,000 కోట్లు వేసింది ఇప్పటికే 3 ఎకరాల వరకు అయిపోయిందంటే. ఇవాళ ఏ బిల్లు నువ్వు చెప్పిన పెండింగ్ బిల్లులని మేము కడుతున్నాం కదా. ఎగ్జాంపుల్ నా బతుకమ్మ చీరలే, సిరిసిల్ల బతుకమ్మ చీరలు పెడితే గవే కడితే ఇరిగేషన్ ప్రాజెక్టులు కాడ పెట్టి కొంత కొంత చేసుకుంటూ పోతూనే ఉన్నాం కదా. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నిన్న చెప్పిండు హరీష్ రావు చాలా పొడుగున్నాడు, మనిషి 6 ఫీట్లు ఉంటాడు. కానీ దమాకేమో మా క్షీరమండలి ఉన్నది. సొంతంగా నా ఊరిదే. నా దగ్గర నా కీర్తి కనకవ్వ అని ఉంటుంది ఒక ఆమె, ఆ పెద్ద మనిషి. ఆమెకు ఉన్నది 11 గుంటల భూమి. 30 గుంటల భూమి ఉంటే 1650 రూపాయలు వేసినది. ఆమె చెంప షెల్లు మన్నిచ్చినట్టు ఎడమకాలు చెప్పుతూ కొట్టింది ఆమె. ఆమెనే చెప్పింది, నాకు ఇంతకుముందు 1100 రూపాయలు 1200 రూపాయలు వచ్చినాయి, నాకు ఉన్నది 11 గుంటల భూమి, ఇప్పుడు 1650 వచ్చినాయి. ఆ గవర్నమెంట్ కంటే 400 రూపాయలు నాకు ఎక్కువ వచ్చినాయని చెప్పింది. ముఖం మీద పెట్టుకుంటారు వీళ్ళు. ఇలా రైతు బంధు అని చెప్పి రైతు బంధు మీరే బకాయి పెట్టిపోతారు. అప్పటిది రైతు రుణమాఫీ చేయకపోతారు. మీరు చేసిన రైతు బంధుని మేము కడతాం, మీరు చేయని రుణమాఫీని మేము చేస్తాం. ఇప్పుడు ఇవాళ ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఇలా ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, మంత్రివర్గం అంతా కూడా ఆర్థిక పరిస్థితిని కుదుటపరుచుకుంటూనే పనిచేసే కార్యక్రమం చేపట్టింది కదా. ఇలా నేను సంవత్సరం అయింది వచ్చిన, 10 సంవత్సరం నువ్వేం బీకలేదు. నేను వచ్చి సంవత్సరం మీద 3 నెలలు. నీకు ఇచ్చింది 16,000 కోట్ల మిగులు బడ్జెట్టు, నాకు ఇచ్చింది 7 లక్షల కోట్ల తగులు బడ్జెట్టు. దాంతోపాటు 42,000 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్. అంటే ఇంచుమించు 7.5 లక్షల కోట్లు నాకు అప్పచెప్పి నువ్వు అప్పులు. ఆ అప్పులలో నేను గట్టెక్కించుకుంటూ వస్తున్నా. మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి కదా వాళ్ళకు. చదువుకున్నామంటారు, వాళ్ళ నాయనేమో 80,000 పుస్తకాలు తెచ్చారంటారు. ఫామ్ హౌస్లో వండుకొని ప్రతిపక్ష నాయకుని హోదా సూచించకుంటే నేను లేతే మనిషిని కాదంటాడు. ఆయన ఎప్పుడో ఒకసారి లేతే మనిషిని కాదంటాడు. నేను కొట్టుడు మొదలు పెడితే మళ్ళీ ఇవ్వడు ఆడంటాడు. ఇక కొట్టుకుంటేనే వండబడితే వాడ రోజు. ఇలా ఇటువంటి మాటలు ఎందుకంటే జనంలో. హరీష్ రావుకు కేటీఆర్కు తెల్లారులు ఎత్తిందంటే ఏదో ఒకటి మేము పేపర్లలో ఉండాలి. భూమి పోరాటం అని చెప్పి ఇక్కడికి వేయండి, ఎక్కడికి నిన్న మొన్న ఎక్కడికి వేయండి కదా, కొల్లాపురం పిల్లాపురం వెళ్ళాడు. కోడంగల్ దగ్గర పోతే చేసిండు. భూమి అంతా దోసుకున్నది నువ్వే కదా. చుట్టుపక్కల ఉన్న భూములన్నీ దోసుకుంటుంది ధరణి పేరు మీద. సిరిసిల్లలో అప్పచెప్పబడితే అప్పనంగా అందరికీ అప్పచెప్తివి, మళ్ళీ వాళ్ళకి భూమి కానీ పేరు పెడితివి. సిగ్గుండాలి కదా కొంచెం అని మాట్లాడడానికి. పోయి కోడంగల్కి పోయిన ఎలక్షన్లు అప్పుడు తొడగొడుతుంది. నేను అడాప్షన్ చేస్తా, దీన్ని ఇది చేస్తా, అది చేస్తా, న్యూయార్క్ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా అక్కడ ఒకరైపోతుంది. నువ్వు మళ్ళీ ఇవాళ పోయి మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు రాజీనామా అయినా కదా, దమ్ముంటే గిడ రాజీనామా చేయరా సిరిసిల్లలో. నీ సంగతి ఇప్పుడు వెళ్తుంది. పోయి నీతోని ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు. నీతో ఏం కాదు. నువ్వు తుపాకి రావని కంటే ఎక్కువ. నీ మాటల పోషెట్టివే, బాతల పోషెట్టివే తప్ప నీతో అయ్యేది ఏం లేదు ఇక్కడ. ఎంతసేపు దోసుకోవడానికి అలవాటు పడ్డావు. నేను అధికారం కోల్పోయినాక ఇంకా నీకు అహంకారం ఇంకా పెరిగింది. అధికారం కోల్పోయినప్పుడు ప్రజలు నాకు ఎందుకు గుణపాఠం చెప్పిన నుంచి ఆ గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇంకా మతి భ్రమించి ఎట్లా పడితే మాట్లాడి డైలీ పేపర్లు ఉండాలి. మొన్న పెడితే వాడు మిర్చి అవుతుంది. ఆ మిర్చి అయితే ఇంకా ఆ జరిగిన సంఘటన ఎప్పటికి గుర్తుంది. మళ్ళీ నువ్వే తలకాయ పెట్టుకుంటావు. అంటే ప్రతి మనిషి యొక్క మాన ప్రాణాలతో మాట్లాడుకునే అలవాటు వాళ్ళకు ఉన్నది. ఆ మనిషి ఎంత ఫీల్ అయింది వాళ్ళ. అది నీ ప్రభుత్వంలో జరిగిన సంఘటన. అది పోడు రైతులను కూడా తల్లులకు పిల్లను వేరు చేసి పట్టుకుపోయినాం భూపోరాటంలో. మంచిర్యాల ఇళ్ళ కొరకు గుడిసెలేసిన వాళ్ళని అందరినీ కూడా నువ్వు ఎట్లా తీసేసిన పైన అందరికి తెలిసి వాళ్ళ. అంటే జనం అయిపోయింది, మమ్మల్ని మర్చిపోయింది అనుకుంటారా ఏంది మీరు? గూగుల్ ప్రచారం పెట్టి 4 పెయిడ్ టీవీ ఛానల్స్ని పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని, అలా పెట్టుకొని ట్విట్టర్ టిల్లుగా మారి పెడితే మాత్రం ప్రజల్ని నమ్ముతారా నేను? ఇలా రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమని అడగడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఇలా నేను అంటున్నా కేటీఆర్ గారిని సిరిసిల్లలో రాజీనామా చేసుకెళ్ళు. ఆ ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆ రోజు చెప్పిన పెద్ద పీకుడు మాటలు చెప్పినప్పుడు మద్యం పంచను, పైసలు పంచను అని చెప్పి నువ్వు పంచిందే కదా. రారాబాయ్ ఎందుకైనా మంచి మా ఇద్దరం ప్రమాణం చేద్దాం రా, అంబేద్కర్ నిలబడని చెప్పిన. రాలే. మద్యం ఏరులై పారింది, డబ్బులు వరదలాగా పంచారు. ఎలాగ అనేకమైన మాటలు మాట్లాడుతుంటే దేనికైనా కొంచెమన్నా ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకుంటారు. అయినప్పుడు కూడా నవ్విపోదురుగా రాకెట్ సిగ్గన చందంగా వీళ్ళందరూ కూడా మాటల తీరుంది. ప్రజలు వీళ్ళని విశ్వసించే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. కాబట్టి
ఏదైతే హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో 6 గ్యారెంటీల్లో ఆర్థిక వనరులు మాకు సానుకూలంగా లేకపోయినప్పుడు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాటన్నింటిని కూడా ఒక్కొక్క దాన్ని చక్కబరుచుకుంటూనే ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా, ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా ప్రతి హామీని నెరవేర్చే దిశగా ఆయన పోతున్న అడుగులేస్తాను. మొన్నటిదాకా చూస్తే నువ్వు పోతే ఎటు పోతిగా డల్లా అదేమంటారు దావోసు ఇంగ్లీష్ చదివే సారు వాళ్ళు 80,000 పుస్తకాలు చదివే, ఈయన అమెరికాలో చదివచ్చే. ఎప్పుడు అయినా ఎమ్మడో వందిమాగతంలో పెట్టుకొని పోతుండే రాజు వెడల రవి తేజం ఉన్నారుగా అన్నట్టు. పోయినా వచ్చింది ఏంది, మా సార్కి ఇంగ్లీష్ పెద్దగా రాదు. మా సారు మా ముఖ్యమంత్రి గారు పాపం వాన కొడితే బడి బంధు, ఎండ కొడితే బడి బంధు, గా ఊళ్ళోనే చదువుకున్నాం, మేము కూడా గాడినే చదువుకున్నాం. అయినా మాకు వచ్చినా రాలేదా? 1,86,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కదా, మరి ఎందుకు వచ్చాయి అంటే కన్విక్షన్ ఉండాలి. ఆ కన్విక్షన్ ఆయనకున్నది, ముఖ్యమంత్రి గారికి ఉంది, ఇక్కడ ఉన్న ప్రభుత్వం పెద్దలకు మా శ్రీధరబాబు గారు వేయండ్రు, ఇక్కడ ఉన్న టీం ఉంది, ఆ టీం అంటే పనిచేస్తుంది. గదే ఐఏఎస్ ఆఫీసర్ నీతో ఉన్నారు అప్పుడు, మరి గదే ఆఫీసర్లు నియమడు ఉన్నారు, మరి ఎందుకు దిగపోయారు? మరి గదే ఐఏఎస్ ఆఫీసర్లు మాతో ఉన్నారు, కాకపోతే మనిషి చేంజ్ చేయండి. అక్కడ కేటీఆర్ కాడ ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చు, ఇక్కడ శ్రీధరబాబు వచ్చింది. కాబట్టి ఆ కన్విక్షను కమిట్మెంట్ ఆ రెండు ముఖ్యం. ఆ రెండు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి, ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. కాబట్టి దాంతో కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా పోతుంది. ఆలస్యం అవుతుంది కావచ్చు కానీ దాటవేయం. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాత్రం ముందుకు పోదు. మాట తప్పదు, మడమ తిప్పదు. ఎందుకంటే మాట తప్పని గుణం, మడమ తిప్పని గుణం సోనియా గాంధీ తల్లి తెలంగాణ తల్లి దగ్గర ఉంది, సోనియా గాంధీ దగ్గర. అందుకే తెలంగాణ ఇచ్చింది, అందుకే ఈ హామీలు ఇప్పించింది. తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగుపరచాలని చెప్పి నువ్వు చెప్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేము వచ్చి ఏం చేసినాం, సంవత్సరం లోపల 58,000 ఉద్యోగాలు ఇచ్చింది. నీ బతుకంతా కూడా 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం, నువ్వు ఎన్ని పుల్లలు పెట్టినా కానీ నడిపించినాం. 3 నెలల ఉద్యోగాలు ఇచ్చినాం 11,000 మందికి. అది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి, ఇప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డిని అంత గొప్ప చెప్తున్నారు కదా, సొంత పార్టీలోనే సీఎం రేవంత్ రెడ్డిపై దాదాపు 25 ఎమ్మెల్యేలు నెగిటివ్ ఉన్నారు, త్వరలో సీఎం కుర్చీ నుండి రేవంత్ రెడ్డి దించబోతున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఇవి. ఆరోపణలు మీరే అన్నారు కదా, నేను ముందు నుంచి చెప్తున్నా. వాళ్ళకు అధికారం కోల్పోయిన ఒక దుగ్ధ, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలే వాళ్ళు కాపాడుకోలేకపోయారు. వాళ్ళేమైనా ఇది చేస్తా అని పీక్తుంటే 10 మంది లేచి మా దగ్గర చేశారు. అందులో ఉండేటోళ్ళే చక్కగా ఉండలేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని చేంజ్ చేస్తే ఎవరిని ఎత్తాడు? ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ అవుతారట, మళ్ళీ కేటీఆర్ అవుతారట. త్వరలో తెలంగాణలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ వస్తే అక్కడ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది అనేది కేసీఆర్ మొన్న తాటికొండ రాజాని పిలిచి మరీ చెప్పిండట. ఇప్పుడు క్యాడర్కు మనోధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు క్యాడర్కు మనోధైర్యాన్ని ఇవ్వకుంటే పార్టీ నిలబడదు. ఎందుకంటే సారేమో ఆడవన్నాడు ఫామ్ హౌస్లా, ఓ తుపేలు రాజేమో బయట తిరుగుతాడు తూటాలు లేని తుపాకీ పట్టుకొని, తుపాకీ రామని మాదిరిగా ఎంతసేపు గాలి మాటలు, గాలి కబుర్లు తప్ప ఆయనతో అయ్యేది ఏం లేదు. ఇంకో ఆయనకు పోటీగా బామ్మడికి పోటీగా బావెత్తాడు. అయ్యో నేను ప్రజలను మర్చిపోతారేమో, మా మామ నాకు ఎట్టాక ఇంపార్టెన్స్ ఇస్తలేరు, నా ఇంట్లో కుటుంబంలో ఉన్న పార్టీ, మా మామ ఒదిక్కేమో వాళ్ళ చెల్లె బయలుదేరింది, ఆమె నా ఉనికేడు కోల్పోద్దని ఆమె దిక్కు బయలుదేరింది, ఆమెనేమో బీసీ ఏజెండా పెడుతుంది, ఈయననేమో ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు, ఆయనేమో బై ఎలక్షన్లు వస్తాయి అంటాడు. ఇలా గురువింద గింజ సామెతలు ఎందుకు చెప్తారు? మరి నీ పార్టీలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు నువ్వు, అన్ని పార్టీలను చీల్చి అంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు కదా. అంటే నీకో న్యాయం, ప్రజలకో న్యాయమా? సరే, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు చూసుకుంటాయి. చట్టం రాజ్యాంగపరంగా స్పీకర్ తన నిర్ణయాలు తీసుకుంటారు. తనకున్న అధికారాల ద్వారా ఏదైతే అధికారాలు స్పీకర్కు సంక్రమిస్తాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పీకర్కు ఉంటాయో వాటి ద్వారా తను నడుచుకుంటాడు. న్యాయస్థానాలు న్యాయ ప్రక్రియ ఏ విధంగా జరగాలనేది వాళ్ళు చూసుకుంటారు. నువ్వేనా జ్యోతిష్కుడువా? ఆడ పెట్టుకో, పుస్తకం పెట్టుకొని చిలక చూసి చెప్పినట్టు గజ్వేల్ ఫామ్ హౌస్ పోయేటప్పుడు దారిలో పెట్టుకో, ఈయన ఈడ పెట్టుకుంటాడు. ఇక ఆయన సంచారం, ఆమె చెల్లె తిరుక్కుంటూ ఆమె చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రజలను మభ్యపెట్టి డైవర్ట్ చేయడం రాజకీయాలు, డైవర్షన్ రాజకీయాలు. 25 మంది వచ్చి నీకు చెప్పినారు, ఆయనకు ఎర్రపల్లి దయాకర్రావుకి వచ్చి 25 మంది చెప్పినారు.
కేసీఆర్కి అది చెప్పినారు మేము మూతున్నామని చెప్పి. మా పార్టీలో నీ ఇంట్లోనే నీకు సక్కలేదు, నీ కొడుకు అల్లునికి బిడ్డకే సక్కబడది. పార్టీలు కూడా గట్లనే ఉంటుంది అన్ని పార్టీలలో. ఒక్కొక్క డెఫినెట్గా కొన్ని విషయాలలో కొంతమంది విభేదిస్తుంటారు. విభేదించినంత మాత్రాన పార్టీ విడిచిపెట్టి పోరు కదా. ఒక ఇంట్లోనే భార్యాభర్తలకి 100 విభేదాలు ఉంటాయి. నీకు వచ్చి చెప్పినారు నువ్వు రా బిడ్డ నీకున్నా నేను వచ్చి నేను పార్టీ మారుతామని చెప్పి. మీకు కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంచి సంబంధాలు ఉన్నాయనేది అందరూ తెలిసిన విషయం ఇది. త్వరలో మీరు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మీకు ఎమ్మెల్సీ సీట్ రాకపోతే బండి సంజయ్ని పట్టుకొని మీరు బీజేపీలో చేరుతారనేది ఒక ప్రచారం ఉంది. బండి సంజయ్ నేను ఇంతవరకు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకున్నాను. ఉమ్, బండి సంజయ్కి నాకు మేము ఇద్దరం కలిసి పనిచేసింది ఒకటే నేరళ్ళ ఘటన. ఉమ్, నేరళ్ళ ఘటనప్పుడు ఆయన అక్కడ పనిచేస్తుండే, నేను పనిచేస్తుండే. బండి సంజయ్ ఎంపీ అయినాక నేను మాట్లాడలే, ఉమ్, బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్గా నేను మాట్లాడలే, బండి సంజయ్ మంత్రి అయినాక నేను మాట్లాడలే. కనీసం ఆయనకు శుభాభివందనాలు కూడా చెప్పాను నేను. అందరికంటే ముందుగానే మాట్లాడింది బండి సంజయ్ని విమర్శించిందే నేను. ఎందుకంటే మా సిరిసిల్ల ప్రాంతంలో భూములు అన్యాక్రాంతం అయితే మరి బీజేపీ వైఖరి ఏంటిదో బండి సంజయ్ గారు మాట్లాడని చెప్పిందే నేను. ఇలా పార్టీకి నేను పోతా అనేది కొంతమంది వాళ్ళ ఊహ కావచ్చు, వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అవుతాయి. ఎందుకంటే బీజేపీకి మనకు భావసారోత్పత్తి లేని పార్టీలు. బీజేపీకి చాలామంది రాజకీయ ఆశావాహులు, తాడు బొంగరాలు లేని వాళ్ళు పోతుంటారు కావచ్చు. ఎందుకంటే ఒక నిబద్ధత అది లేని వాళ్ళు. ఇంతవరదాకా మేము చేసింది విద్యార్థి రాజకీయాలు, మీరు అన్నారు ఎజెండా. తర్వాత టీఆర్ఎస్ పార్టీలకు పోయినాం తెలంగాణ, వైసీపీలకు పోయినాం తెలంగాణ, కాంగ్రెస్లో ఉన్నాం తెలంగాణ వచ్చింది కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకేనుకుంటుంది, నా సిద్ధాంతం తెలంగాణ వచ్చింది. ఇలా నా సిద్ధాంతం రాజకీయం ఎమ్మెల్యేగా ఎంపీనా దాచుకోవన్నా కాదు. కాబట్టి ఎవరైనా ఏదైనా ఊహించుకుంటే వారి ఊహలకు జోహార్లు, కానీ వాళ్ళ ఆశలు అడియాశలు అయితే కూడా చెప్తున్నా. మొన్న అసెంబ్లీ సమావేశాల తర్వాత పాడి రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాం, దీనికి మేము ఎంఐతో ఆల్రెడీ మాట్లాడాం, నెక్స్ట్ బీఆర్ఎస్ని కూడా కలుపుకొని ఈ తీర్మానం పెట్టబోతున్నాం అని అంటున్నారు. సరే, రాజకీయంగా వారి యొక్క స్టెప్స్ వాళ్ళు తీసుకుంటుంటారు. ఇప్పుడు ఎట్లుందంటే పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది ఇలా మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టినట్టున్నది. అని బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కలిసి చెప్తారండి ఎవరన్నా? తెల్లారు ఎత్తాలని నిర్తనే ఉంటాను. బీజేపీలో ఎంఎంఎల్ కలిసి చెప్తారంటే ఆయన చెప్పిన దానిలో ఎంత నిజమో ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు. నేను అనేది ఏంటంటే రాజకీయ అవగాహన లేకుండా ఒకటి చెప్తున్నాం. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేని మాకు ఏర్పడు, అది రెండు లోపాయకార ఒప్పందంతో పనిచేస్తున్నాయని మాకు ఏర్పడు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వాళ్ళు పెట్టలే. కరీంనగర్ పట్టభద్ర నియోజకవర్గంలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ని పెట్టలే. వాళ్ళు ఒప్పందం వాళ్ళు ఒక్కటి పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పిన దానిలో పాడి రాకేష్ రెడ్డి గారు చెప్పిన దానిలో కొంతమేర నిజం ఉన్నది. ఎందుకంటే పాడి రాకేష్ రెడ్డి అంటే బీజేపీ అంతే చెప్పాను. పాడి రాకేష్ రెడ్డి గారు చెప్పిన దానిలో కొంతమేర నిజం ఉన్నది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అవి ఎప్పటికైనా చీకటి దోస్తులు అవి. ఇప్పటి కూడా కవిత లిక్కర్ స్కామ్ నుంచి మొదలుకుంటే ఎప్పటికి వచ్చిన వాళ్ళు తెల్లారు లేసి ఆడిపోయి కాలు పట్టుకొచ్చుకునేది, ఇవన్నీ కేటీఆర్ గారు కానీ వచ్చేదంతా వీళ్ళు దానికే. వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ తెగని వీడని బంధం, అది చీకటి బంధం, చీకటి ఒప్పందం. వాళ్ళు ఎప్పుడైనా ఒకటే. రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఒకటిగానే పనిచేస్తారు. ఇప్పుడు పనిచేస్తారు, ఒకటిగానే పనిచేస్తారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు రేపు పొద్దున. ఇక రెండోది పాడి రాకేష్ గారు చెప్పినారు అనేది తెల్లాలైతే వాళ్ళని తిట్టిన పడుతుంది. వాళ్ళతో పెట్టుకుంటాను వాళ్ళు వస్తారా? ఆఖరికి వాళ్ళని కాపాడుకోవడం కానీ వాళ్ళు రావద్దు. ఎంఐఎం బీజేపీతో అయిన తెల్లారి పొత్తు పెట్టుకున్న తెల్లారి వాళ్ళ ఓటర్లు వాళ్ళని క్షమిస్తారా? వాళ్ళు ఓట్లు ఏ ఉద్దేశంగా తీస్తున్నారు? వాళ్ళకు మమ్మల్ని కాపాడుతారనే కదా, ఈ బీజేపీ నుంచి మమ్మల్ని కాపాడుతారని చెప్పి వాళ్ళకి ఓట్లు ఇస్తాను. మరి ఆ ఓటర్లు వీళ్ళ మీద తిరగబడరా? కాబట్టి అది అసంబద్ధము. ఒకటి మాత్రం బంధం బయటపడ్డది, ఒక బంధం బయటపడ్డది, ఒక బంధం అసంబద్ధం అని తెలిసింది. నేను చెప్తున్నా బీఆర్ఎస్ బీజేపీ బంధం మాత్రము పాడి రాకేష్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం వాస్తవం. అది ఇక అవిశ్వాసం పెట్టరా అనేది వేచి చూద్దాం. తినబోతు గారెలు రుచి ఎందుకు ఇంకా. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేరేళ్ల బాధితులకు ఇలాంటి అండగా ఉండబోతుంది తప్పకుండా. ఎందుకంటే నేరేళ్ల బాధితుల గురించి ఆ రోజు నేను పాల్గొన్నా. బండి సంజయ్ గారు ఒకటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పాల్గొన్నారు. ఆ రోజు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇప్పిమంటే ఎస్పీ కమిషన్ రిపోర్ట్ మాత్రం తప్పుల తరగతి వచ్చింది. అది వారికి అనుకూలంగా రాలే.
నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు కూడా అది వాళ్ళకి అనుకూలంగా రాలే. బండి సంజయ్ గారు కూడా అప్పుడు ఏం చేయలేకపోయారు. అప్పుడు టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా సందర్శించారు కాబట్టి మనం కూడా కలిపేయడం జరిగింది వాళ్ళను, మా బాధితులను, ముఖ్యమంత్రి గారిని. తప్పకుండా వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యే మాదిరిగా వాళ్ళ అన్యాయాన్ని ఏదైతే ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఏమైందంటే మాకేముందని కాదు వాళ్ళు అడిగేది, మమ్ములను కొట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి. నేరెళ్ళ హరీష్ కానివ్వండి, బానే కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళిద్దరు మమ్ములను కొట్టిన వాళ్ళపైన చర్య తీసుకోండి. ఎస్పీని ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టద్దు, చట్టపరమైన చర్యలపై తీసుకోవాల్సిందే అనేది వాళ్ళ కోరిక. దానిపైన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దానిపైన మరి కేసు కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు మనకుండే అవి ఏమైనా లిమిటెడ్గా ఉంటాయి అవును. కాబట్టి దానిలో భాగంగా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు ఏం చేయమని చెప్తారో చూడాలి. వారిని ఆదుకోవడానికి కూడా మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైతే అవుట్ సోర్సింగ్లో ఎక్కడన్నా ఉద్యోగం ఇప్పమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకో కోరికతో ముఖ్యమంత్రి గారిని దాన్ని కూడా పరిశీలిస్తా అని చెప్పారు. తప్పకుండా ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ సమస్యను తీర్చాల్సిన బాధ్యత మా పైన ఎంత ఉందో ముఖ్యమంత్రి గారి పైన కూడా ఎందుకుంది. ఎందుకంటే స్వయాన వారు అప్పుడు దాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా సానుకూలంగా దాన్ని స్పందించి ఒక పరిష్కారం చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇక ఇటీవల కాలంలో కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ అనేది మేము రాస్తున్నాము, మా మీద తప్పుడు కేసులు పెడుతున్న ప్రతి నాయకుడిని మేము టార్గెట్ చేసుకుని ఆ రెడ్ బుక్లో రాసుకుంటాము, మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాము, అధికారంలో వచ్చినాక వాళ్ళందరూ అంత చూస్తామని కవిత అంటున్నారు. పింక్ బుక్. పింక్ బుక్. నేను ఇంతకుముందు చెప్పిన కదా, నేను అధికారం కోల్పోయిన తర్వాత ఆమెకు జైలు నుండి వచ్చిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నది. తిరిగిన పానం ఉదిక్కేమో అన్న ఉదిక్కురికి కొడతాడు, బావు ఉదిక్కు చెప్తాడు, వాళ్ళ నాయనేమో ఇంట్లో ఉన్నాడు, బయటకు వస్తలేడు. ఈమె తన ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి ఆ ఉనికి కొరకు చేసే ప్రయత్నం అది. ఇంతకుముందు చెప్పిన నేను మీకు, ఊహాలోకాల్లో తేలాడుతాను అనుకుంటాను. ఊహా ప్రపంచంలో ఉన్నారు వీళ్ళంతా. పింక్ బుక్కు వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది నాకు నిజంగా కూడా. అప్పుడప్పుడు జాలేసి నాకే అనిపిస్తుంటుంది, వీళ్ళందరినీ మెంటల్ హాస్పిటల్కి పంపన్నాయిందని. అధికారం కోల్పోతే ఇంత పిచ్చి లేచి ఉంటారా జనం అని. 1 సంవత్సర కాలంలోనే అధికారం కోల్పోతే వీళ్ళ దోపిడికి అడ్డుకట్టబడ్డదని చెప్పి ఇంత రెస్ట్లెస్గా బిహేవ్ చేస్తారని అనిపిస్తుంది నాకు. వేళ అధికారం ఉన్నంతసేపు విర్రవీగిపోయారు. ఎవరికి కళ్ళకు కనరాలే, ఎవరు తెలంగాణ ప్రజలు కనరాలే, ఆఖరికి వాళ్ళ నాయకులు కూడా కనరాలే. ఏమన్నా కొంతమంది జీవులు అనేటోళ్ళు తప్ప ఎవరు కూడా వాళ్ళ కళ్ళకు కానరాలే. ఇలా అధికారం కోల్పోయిన తర్వాత ఆమె దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు చెప్తుంది. ఆమె బీసీల గురించి వాళ్ళ అయ్య బీసీ కులంలో పాల్గొడు, వాళ్ళ అన్న పాల్గొడు, వాళ్ళ బావ పాల్గొడు, ఈ మొక్కది పాల్గొంటుంది. వాళ్ళకున్న ఇంటి పార్టీల వాళ్ళ అయ్య పార్టీకి ప్రెసిడెంటు, వాళ్ళ అన్న వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళ నాయననే ఎల్పీ లీడరు. మరి ఒక్కటన్నా బీసీకి ఇచ్చిండ్రా? ఉనికిని దాటుకోవడానికి చేసే ప్రయత్నాలు. అంతకుముందు పోయి ఢిల్లీకి పోయి ఎంతమంది దగ్గర లోక్సభ ఎలక్షన్ అప్పుడు మహిళ అనుకుంటూ జరిగింది. వాళ్ళ అయ్యనేమో రైతు కూడా రాష్ట్రం దేశం అంతా తిరుగుతాయి, ఏమైనా మహిళ ఈ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు నిజంగా కూడా చెప్పాలంటే జాలేస్తుంది ఒక్కోసారి. రాజకీయ అవగాహన లేకుండా, రాజకీయ పరిపక్వత లేకుండా నడుమంత్రపు రాజకీయ స్థితితో వచ్చారు జనాలే. నడుమంత్రం సిరి అంటాం మనం, కానీ వీళ్ళకి ఏంటంటే నడుమంత్రపు రాజకీయ సిరి వాళ్ళ నాయన చేయబట్టి వచ్చింది. దాన్ని నిలుపుకోలేకపోయారు వాళ్ళు. నిలుపుకోలేకుండా ఇప్పటికి కూడా ఇంకా మేము నిలుపుకునే ఉంటే ఇంకా మేము లీడర్లమే, మేమే అదైనట్టు వాళ్ళు చేసే ప్రయత్నం. లిక్కర్లా దేశమంతా ఆమె పేరు వచ్చింది, లిక్కర్ రాని కళ్ళు అమ్ముకున్న ఢిల్లీలో. ఇప్పుడు మళ్ళీ ఏదో కేరళ కూడా అమ్మిందంటాను. వీటన్నిటిని డైవర్షన్ రాజకీయాలు. పింక్ బుక్ చట్టపరంగా ఈ చట్టం ఎవరికి చుట్టం కాదు. నువ్వు ఆ రోజు ఏదైనా అరాజకాలు చేసినట్టయితే ఆ అరాజకాలన్నీ కూడా ఒక్కటి బయటికి తీస్తుంది. బయటకు తీసినప్పుడు కేసులు అవుతాయి. నిజంగా కూడా నీవు రాజకీయ పరిపక్వత ఉండి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాటిని ఒక మంచిగా చూసుకొని దాన్ని కరెక్టే, దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి, ఇవన్నీ ఈ పొరపాట్లు మా ద్వారా జరిగినాయి, ఇక ముందు కూడా ఇవి జరగకుండా చూడాలనుకొని దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఇలా కేసులు పెడితే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీది సిరిసిల్ల ప్రాంతం అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. సిరిసిల్లలో అసైన్ భూములన్నీ కూడా టీఆర్ఎస్ నాయకులు, అప్పటి టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకుల ఖాతాలో పడిపోయినాయి. ఇంచుమించు సిరిసిల్ల ప్రాంతంలో 2000 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది. ఒక్కొక్క సర్వే నెంబర్లో గవర్నమెంట్ సర్వే నెంబర్లో 40 ఎకరాలు ఉందనుకో, 400 ఎకరాలు పట్టాలు అయిపోయినాయి.
ఎక్కడ ప్రొసీడింగ్ ఉండదు, ఎక్కడ వీళ్ళు కబ్జాకు ఉండరు. కానీ రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, పిఎం కిసాన్ యోజన వస్తుంది, దీని మీద లోన్లు తీసుకుంటారు. అంటే దోపిడికి మార్గాలు ఇవన్నీ. అవన్నీ బయటపెట్టి చేస్తుంటే కలెక్టర్ మంచోడు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేందర్ రెడ్డి మంచోడు కాదు. అవి దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, భూముల నిరుపేదలకు చెందాల్సిన భూములు అవి. వాళ్ళని నీ ఖాతాలో వేసుకోబడుతుంది. ఇలా కోళ్ళని ఇలా గొర్రెలను విడిచిపెట్టకపోతుంది, చేపలను విడిచిపెట్టకపోతుంది, భూమిని విడిచిపెట్టకపోతుంది, ట్రాక్టర్లను విడిచిపెట్టకపోతుంది. దేన్ని విడిచిపెట్టాను? పంచభూతాలను దేన్ని వదిలిపెట్టారు? దోపిడికి ఏది కూడా రంగాలి నీకు. అవి బయట పెడితే జాగ్రత్త కేసులు. అంటే బెదిరింపా ఇది? ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మేము నియంతృత్వం ఉన్నాం, మా రాజ్యమే వస్తుంది, వచ్చినాక ఇది చేస్తామని చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనుకుంటే వీటన్నింటి నుంచి కూడా గుణపాఠాలు తెచ్చుకోవాలి. ఇంకోటి కులగణన ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణన, దీని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఇది కేవలం బీసీలను అనగదొక్కేందుకే తీసుకొచ్చింది అని చెప్పి స్వయం మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బహిరంగ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓ సభలు పెడుతున్నాడు. దానికి రీకౌంటర్గానే దీన్ని కప్పుపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కులగణన చేస్తుందనేది. ఒక్కటి మీరు మిత్రుల వరకు కూడా మీ విమర్శలు చేసే ముందు తమకు తాము ప్రశ్నించుకోవాలి. ఎవరు చేయని పనిని ఇలా రేవంత్ రెడ్డి గారు చేశారు. దేశంలో ఎవరు చేయలే. చేసినారు ఎవరన్నా? దేశంలో ఎవరు చేయని పనిని రేవంత్ రెడ్డి గారు చేశారు. ఒక పని మొదలుపెట్టినప్పుడు అందులో కొన్ని ఒడుదొడుకులు జరగడం అనేది సహజం. ఆ ఒడుదొడుకుల నుంచి ఎవరైనా గుణపాఠాలు నేర్చుకుంటారు. అరే ఈ తప్పు జరిగింది, ఆ దృష్టిని తీసుకోవడం. విమర్శనాత్మకంగా ఉండదు ఎవరైనా. ఇప్పుడు నాకు తెలియదు ఇలా మిస్టేక్ జరిగింది, ఈ మిస్టేక్ను మీరు సరిదిద్దండి అని చెప్పాలి. అది కన్స్ట్రక్టివ్ ఉండాలి, డిస్ట్రక్టివ్ ఉండకూడదు. ఉనికి కొరకు అనేక మంది తాపత్రయపడుతుంటారు. ఇలా ఉనికి కొరకు తాపత్రయపడద్దు. నిజంగా కూడా ఆ కులం మీద కానీ ఆ దానిలో కూడా తప్పులు ఉన్నట్టయితే, ప్రేమ ఉన్న ఆ కులం మీద ప్రేమ ఉండి ఆ సర్వేలో తప్పులుంటే దాన్ని ఒక సద్విమర్శ చేయాలి. ఇగో ఈ తప్పులు జరిగినాయి, వీటిని సరిదిద్దండి, ఇది మనకు చెడ్డ పేరు తీసుకొస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు ఎవ్వరు చేయని ఒక విప్లవాత్మకమైన చర్య ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది. అటు బీసీ కులగణన కానివ్వండి, ఇటు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి. చేసినప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా నేను చేస్తాను. దీన్ని ఆదర్శంగా తీసుకొని అలా 1-2% తక్కువ ఉండొచ్చు. చాలామంది పాల్గొనలు ఉన్నారు. మరి పాల్గొనుకున్నప్పుడు ఆటోమేటిక్గా తప్పుకొస్తుంది కదా. బీసీ సోదరులు చాలామంది కులగణనలో పార్టిసిపేట్ చేయనప్పుడు మరి ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కదా. ఇలా మీరు తీసుకొచ్చిండ్రు, ఈ తప్పులు జరిగింది, తక్కువ వచ్చినాయి అని చెప్పి, మేము ఉన్న వాటికంటే తక్కువ అని చెప్పినప్పుడు మళ్ళీ రిసర్వే కప్పిపుచ్చుకోవడం ఎందుకుంటుంది? అది కప్పిపుచ్చుకోవడం ఎందుకవుతుంది? సరిదిద్దుకోవడం అవుతుంది. ఇలా తక్కువ ఉందని మీరు దృష్టికి తీసుకొచ్చిండ్రు అంటే మీరు ఎంతసేపు మీరు అందులో కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తాను. ఆయన చేసిన పనిని మెచ్చుకోవడం కాదు, ఎవ్వరు చేయని ఒక విప్లవాత్మకమైన పనిని మాట ఇచ్చిన ప్రకారం చేసిండు, ఇది కాంగ్రెస్ పార్టీ నైజం, ఇది రేవంత్ రెడ్డి గారు నైజం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తలేరు కదా. ఎందుకంటే ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనకు, ఆ ప్రభుత్వానికి వద్దనే ఒక దుగ్ధ ఉండుంటుంది చాలామందికి. ఎస్సీ వర్గీకరణ కూడా అరే నేను హీరోని అవుతాం అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏం లేదని అనుకుంటారు కదా. ఉండొచ్చు, నేనేమంటున్నా, 1%, 2% మిస్టేకులు జరిగి ఉండొచ్చు. జరిగినంత మాత్రాన దానికి ఒక సారూప్యత తీసుకొచ్చి దానికి ఒక ఎండి వలనే ఆయన కృతనిత్యం ఉన్న చూడండి, దాన్ని మెచ్చుకోవాలి మీరు. దాన్ని మెచ్చుకోకుండా దాని నుంచి కోడిగుడ్డుకి ఇక్కడ వికినట్టు ఇందాక ఈ 0.1% ఉండే 0.2% ఉండే పాల్గొన్న ఎవరైతే బీసీ సోదరులు కానీ ఎవరైతే పాల్గొనలేదో వారిని మీరు జాగృతం చేయాలి, వారిని మీరు పార్టిసిపేట్ చేయాలి. ఆ బాధ్యత మీరు విస్మరిస్తారు. ఇలా 100 మంది ఉన్నారని అనుకుందామండి, 80 మంది పాల్గొన్నప్పుడు 80 మంది చెప్తాం కదా మనం. 20 మంది లెక్క తెలియదా మనకు? దాన్ని ఆ దృష్టిలో ఎందుకు ఆలోచిస్తారు వీళ్ళు? ఎంత కూడా ఎగ్జిస్టెన్స్ కొరకు స్ట్రగుల్, ఇదంతా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. వారి యొక్క ప్రాముఖ్యతను నిలబెట్టుకోవడానికి చేసే తాపత్రయం తప్ప ఇంకోటి కాదు. అలా రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పేరు పోతుందో, ఆ ప్రభుత్వానికి ఎక్కడ పేరు పోతుందో, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పోతుందో. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒకటి బీసీలలో ముస్లింలలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమన్నా
దూదేకులోళ్ళు పక్కిరోళ్ళు అందరూ మొదటి నుంచి కూడా బీసీ సర్టిఫికెట్లు ఉంటాయి వాళ్ళకు. అంటే దాన్ని కూడా హిందూ ముస్లిం లింక్ పెట్టాలి. అసలు నువ్వు బీసీ కులగణన చేయను నీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే, నువ్వు బీసీ అయినట్టయితే కేంద్ర ప్రభుత్వం నొప్పి అది మాట్లాడు. కిషన్ రెడ్డి వచ్చి ఇంకోటి మాట్లాడు, అరే నేను రాజకీయంగా ఇంకోటి చేద్దామని కూడా గిదైపోయింది ఇది, అరే నా పాచక వారకుంట అయిపోయింది. ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుకోవాలని ప్రయత్నించారు. మేము రాజకీయ లబ్ధి కోసం చేయాలి, మాట ఇచ్చినాం, చేస్తాం, దామాషా భద్రత జరగాలనుకుంటున్నాం. ఎవరన్నా ముందుకు వచ్చిర్రా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నా పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తుంది, మీరు ఇస్తారా రండి అన్నాడు. చట్టబద్ధత కావాలంటే కాకపోతే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి, దీనికి చట్టబద్ధత కల్పించాలి, పార్టీల పరంగా మనం నిర్ణయం తీసుకుందామని చెప్పిండు. వచ్చిండ్రు ఎవడన్నా? కేటీఆర్కి బీసీ కులగల పాల్గొడు, నువ్వేదో నువ్వు అప్పుడు ఏదో చేతిగా సర్వే, సకల జిల్లా సర్వే చేతి కదా, అది దగ్గర పెట్టుకుంటాడు, జేబులో పెట్టుకుని కూర్చుంటాడు వాళ్ళ ఆయన. దాన్ని ఎక్కడ చూపించారు, బహిర్గతం చేయరు. ఇటువంటి చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఇవాళ ఒక పని వేసినప్పుడు, ఒక పని ఎవరు చేయలే దేశంలో, ధైర్యంగా ముందుకొచ్చి చేసిండు. ఆయన యొక్క గుండె ధైర్యాన్ని, ఆయన యొక్క కమిట్మెంట్ని మెచ్చుకోవాలి. ఇచ్చిన మాటకి ఏ విధంగా కట్టుబడ్డారని మెచ్చుకోవాలి. తప్పులు జరగలేదని నేను అంటలేను, జరిగి ఉండొచ్చు. కానీ ఇటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు కొరకైన నాంది అడుగు వేసిండు. దానికి మనం తోడుగుందాము. గీగి మిస్టేక్స్ జరిగినాయి, నువ్వు బీసీల తరఫున పోరాడుతున్నావు, మా సోదరుడు మల్లనే పోరాడుతాను. ఎస్, ముఖ్యమంత్రి గారు ఈ పొరపాట్లు జరిగినాయి, వీటినే చేయాలి మనం. చేసినప్పుడు మనకి ఇంకా మంచి పేరు వస్తుంది. బీసీల పట్ల నీకున్న ప్రేమ నీకు బహిర్గతం అవుతుంది. నేను మరి తప్పు పడతాను నేను, కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి లోబడి కట్టుబడి పనిచేస్తే మంచిది. వారు మాకు మంచి మిత్రుడు, అది వేరే సంగతి. కానీ పార్టీకి అనుగుణంగా ఉన్నప్పుడు పార్టీ ఫోరంలని చెప్పాలనేది నా యొక్క కోరిక. ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? ఒక విజన్ ఉన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు, మొండోడు, గట్టోడు, గటికుడు. ఎవరేమైనా తెలంగాణ ప్రజల కొరకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ముందుకు పోయే ఒక ఉక్కు మనిషి. అదే కేసీఆర్ గురించి అంటే ఒక అపరిచితుడు, నిలువెత్తు విషం నింపుకొని ఒక నక్క జిత్తులతోని అడుగడుగున ఒక నాటకాల రాయను మాదిరిగా పనిచేసే వ్యక్తి. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ఇన్ వార్తావాణి.